కుమారా ప్రణుతింతుము నిన్నే ఆశ తీరా. అందరం కలిసి దేవుని సన్నిధానంలో చప్పట్లు కొడుతూ ఒక పల్లవి 2 చరణాలు మనం పాడుతూ స్తుతి ఆరాధన ద్వారా ఈ రాత్రి మన ప్రాణేశ్వరుడు, మన దైవ కుమారుడు, ఆ ప్రభు అయిన యేసు నామమును మహిమపరుస్తూ ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రణుతింతుము నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా నా ఆత్మతో పాటలు పాడా నీ కృపలే నాకు హేతువులాయే. చెబుదాం. నా ఆత్మతో పాటలు పాడా నీ కృపయే నాకు హేతువులాయే. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రణుతింతుము నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిల్చిన. పిడుగులు విసిరే మెరుపులు వంటి శత్రువులు నాకు ఎదురై నిల్చిన. నాకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లలే. పాడుదాం. నాకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రణుతింతుము నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా మూలరాయి నీవైయుండగా అపోస్తులుల పునాది మీద. మూలరాయి నీవైయుండగా అపోస్తులుల పునాది మీద. నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివి. నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివి. ప్రాణేశ్వర ప్రభు దైవాకు అందరం కలిసి పాడుతూ ప్రణుతింతుము నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా నా ఊటలన్నీయు నీయందేనని వాయిద్యము వాయించి పాడెదను. అందరం కలిసి మా ఊటలన్నీయు నీయందేనని వాయిద్యము వాయించి పాడెదను. జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము. జీవిత కాలమంతా నిన్నే స్తుతించి
నుంచి సాగెదనూతన యెరూషలేము ప్రాణేశ్వర. అందరం కలిసి మనసారా ఈ రాత్రి వేళలో ప్రణుతింతును నిన్యసయా ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవా కుమారా. కమనీయమైన నీ దర్శనము కలలైనాను మెలకువనైనా, కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా, కనబడినా నా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడపుర ధ్వనికే. కనబడినా నా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడపుర ధ్వనికై. ప్రాణేశ్వర ప్రభు దైవా కుమారా ప్రణుతింతుము నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవా కుమారా. ప్రాణేశ్వర ప్రభు దైవా కుమారా ప్రణుతింతుము నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవా కుమారా. ఆరాధన 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 ఆరాధన. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి. అందరం కలిసి దైవ సన్నిధిలో ఆరాధిస్తూ ఆరాధిస్తూ ప్రభు నామమును మహిమపరుస్తూ యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా మా యేసయ్యా నీవే కదా మా ఆరాధనా స్తుతి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి. యేసయ్యా యేసయ్యా ఆరాధనా స్తుతి. తండ్రి తండ్రి నీకే నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా మా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి పనికిరాని పాత్రనని పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగడు చుండా
సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. అందరం కలిసి మాటి పాట. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి యేసయ్యా, జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమాయా, చల్లగా చూడుమాయా, చల్లగా చూడుమాయా యేసయ్యా, చల్లగా చూడుమాయా. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును కొందనాలు, స్తోత్రాలు స్వామి. మేము చేసి ఉన్న చిన్న స్తుతి ఆరాధన సన్నిధిలో సమర్పించుకుంటున్నాం. వాక్య ధ్యానంలో మేము వెళుతుండగా వాక్యమై ఉన్న దేవ, రెండంచుల వాడిగల ఖడ్గము లాంటి శక్తి కలిగిన లేఖనముల ద్వారా ఈ రాత్రి మాతో మాట్లాడండి. ఈ 21 దినముల ప్రార్థన కూడికలలో ప్రతిదినము మిమ్మల్ని సేవించుటకును, మిమ్మల్ని ఆరాధించుటకును, మిమ్మల్ని గణపరచుటకును, నాయన నీ సన్నిధిలో విజ్ఞాపనములను మేము చేయుటకును మాకు మీరు అనుగ్రహిస్తున్న ఎంతో గొప్ప కృప కొరకు నీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి వేళలో నాయన ఇదిగో ప్రభువా, మేము చేసిన యొక్క ఆరాధన మీకు ఇంపైన సువాసనగా మీరు ఆగ్రహించుకునండి. వాక్య ధ్యానంలోనికి వెళుతుండగా కొద్ది సమయం నీ శక్తి కలిగినటువంటి లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సులను మాకు దయచేయండి. భక్తులైన వారి యొక్క ప్రార్థన అనుభవాలను మేము ధ్యానం చేస్తున్నాం. మేమును ఆ అనుభవాలను కలిగి ప్రార్థనా యోధులముగా, ప్రార్థనా వీరులముగా 21 దినములలో మా ప్రార్థనా బలిపీఠములు సరిచేయబడినట్లుగా సహాయము చేయమని, మేము చేయబోతున్న విజ్ఞాపనములలో కూడా మీరు కార్యములను జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన రక్షకుడును మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యంత శ్రేష్టమైన పరిశుద్ధమైన మహిమగల నామమునకు చెల్లిస్తూ ఈ 21 దినముల ప్రార్థన కూడికలలో 11వ దిన ప్రార్థన కూడికకు చేరువచ్చిన ప్రియ దేవుని బిడ్డలని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శుభనామములు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సియోనులో నుండి దేవాతి దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి తన కృప కొరకే స్థిరపరచునుగాక. ప్రియులరా, ప్రతిదినము కూడా ఈ విధంగా ప్రభు యొక్క సన్నిధిలో ఆ గనుడైన మహాదేవుడు, మహిమోన్నతుడు, మహాకృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుని మనం ఆరాధించటం మనందరి జీవితాలకు ఎంతో ధన్యకరం, ఎంతో మనకి దేవుడు అనుగ్రహించిన భాగ్యం అని నేను ప్రభు నామాన్ని స్తుతిస్తుంటున్నాను. ప్రార్థనలో మన కొరకు మాత్రమే కాదు, అనేక మంది కొరకు విజ్ఞాపనములను చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో నిశ్చయంగా ప్రభువుల వారు అది అనుగ్రహిస్తున్నారని నమ్మితే దాని యొక్క ఫలాన్ని మనము అనుభవించగలుగుతాం. నిశ్చయంగా అలాగున విశ్వాసంతో మనం వెళుతున్నాం కనుక మనం అడుగు ప్రతి దానికి ప్రభు అనుగ్రహిస్తున్న మేలుల కొరకే నేను ఎంతగానో ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రభు మన పట్ల చూపుతున్న కృప కొరకును, ఆయన మన ప్రార్థనలకు ఫలితంగా మనలను ప్రోత్సాహపరచడానికి ఆయన చేస్తున్న గొప్ప కార్యముల కొరకు నేను ప్రభు నామాన్ని స్తుతిస్తుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. సో ప్రియులరా, ఈ 21 దినాల్లో మరి ప్రత్యేకమైనటువంటి అంశం అంటూ ఏమీ లేదు. ఒకటి ప్రార్థన. ఒక్కొక్క దినం ఒక్కొక్క భక్తుడు చేసినటువంటి ప్రార్థన అనుభవాలను మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళుతుంటున్నాం. గడిచిన రాత్రికాల సమయంలో కూడా ఎవరు చేసిన ప్రార్థన మనం నేర్చుకున్నామండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఫరో ద్వారా, అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా వారు పొందుతున్నటువంటి శ్రమలో, వారు ఎదుర్కొన్నటువంటి కష్టాల్లో వారు చేసి ఉన్నటువంటి ఆ ప్రార్థన అనుభవాన్ని మనం నేర్చుకున్నాం. యోసేపును ఎరుగినటువంటి ఫరో అక్కడ వచ్చాడు.
ప్రజల్ని విపరీతమైనటువంటి శ్రమల కొలిములో వారిని కాల్చివేస్తున్నప్పుడు ఆ శ్రమల కొలిములో కాలిపోతున్నటువంటి ఇశ్రాయేలుడు చేసిన ప్రార్థన రక్షణ కొరకు దేవుడు ఆలకించి వారు మూలుగులు విని వారి యొక్క అంగలార్పును విని దేవుడు మోషేను రక్షకునిగా పంపించి వారికి విడుదలను కలుగజేశాడు. హల్లెలూయా. దేవుడు కూడా రాత్రికాల సమయంలో మనతో మాట్లాడారండి. శ్రమలలో మనము కూడా ప్రభువు సన్నిధిలో కన్నీటి ప్రార్థన అనుభవాలు చాలా ప్రాముఖ్యం. కనుక ప్రియులారా, కన్నీటితో ప్రార్థన చేయడం, ప్రభు పాదాలను తడబడం మనందరి జీవితాలకు ఆశీర్వాదకరం. మరి రాత్రికాల సమయంలో మరి యొక్క ప్రార్థనను గురించి కొద్ది సమయం మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. చాలండి. ఈ రాత్రి వేళలో మనము మరి యొక్క ప్రార్థన గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మన దైవజనురాలు జోష్న కూడా మోషే యొక్క ప్రార్థన గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలియపరిచారు. సో ఈ రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మనం ఉద్దేశించి ఈ మోషే చేసినటువంటి ప్రార్థన గురించి మనం నేర్చుకుందాం. మోషే చేసినటువంటి ప్రార్థన ఎంత శక్తివంతమైనదో, మోషే ఎలాంటి సందర్భాలని ఆయన ఎదుర్కొన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో ఈ రాత్రికాల సమయంలో మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 25వ వచనంలో రాయబడిన మాట, అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. అతడు అంటే మోషే. అప్పుడు మోషే ఎలా ఉన్నాడయ్యా అంటే ఇశ్రాయేలులకు ఒక నాయకుడిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు రాజ్యంలో రాజకుమారుడిగా పెరిగిన, 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో అరణ్యవాసిగా బ్రతికాడు. కానీ ఇప్పుడు ఈ 40 సంవత్సరాల యొక్క జీవిత చరిత్రలో, జీవిత ప్రయాణంలో ఎలా ఉన్నాడంటే నాయకుడిగా నాయకత్వాన్ని వహిస్తున్నాడు. ఎవరికి నాయకత్వాన్ని వహిస్తున్నాడంటే ఇశ్రాయేలులకు నాయకత్వాన్ని వహిస్తున్నాడు. అయితే ప్రియులరా, మనం ఈ నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి మోషేని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ నాయకత్వము విషయంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఒడిదుడుకులు చూశాడు, ఎన్నో ప్రతికూల పరిస్థితులను చూశాడు, ఎన్నో విభిన్నమైనటువంటి మనస్తత్వాలను చాలా పరీక్షించాడు, చాలా చూశాడు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎంతమంది మనుషులు ఎదురైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నాయకత్వాన్ని కలిగి ఉన్నటువంటి మోషే ఒక అద్భుతమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అతడు ఏంటంటే ఏ సమస్య అయినా దేవునికి మొరపెడతాడు. అంతే, ఏ సమస్య అయినా యెహోవాకు మొరపెడతాడు. సో మనం ఆలోచించేద్దాం ఎలాంటి పరిస్థితులు అతడు ప్రార్థన చేస్తున్నాడని మనం ఆలోచించేద్దాం. దానికన్నా ముందుగా ప్రతిదిన వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ప్రతి పేరు కూడా అర్థాన్ని మనం తెలుసుకుంటున్నామండి. మోషే అంటే అర్థం ఏంటి? నీళ్ళలో నుండి తీయబడినవాడు. నిజమే ప్రియులరా, ఆ నీళ్ళలో నుంచి తీయబడినవాడు. తన తల్లి మరి ఆ యొక్క నదిలో మరి ఆ బిడ్డను విడిచిపెట్టినప్పుడు నీళ్ళలో నుంచి బయటికి తీసుకురాబడినవాడు మోషే. సో అలాగున మోషే అనే పేరు నాకు అర్థం ఏంటంటే నీటి నుండి తీయబడినవాడు. అయితే ప్రియులరా, మోషే జీవితాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి, ఐగుప్తు దేశంలో రాజకుమారుడిగా, అరణ్యములో ఇత్రాలుడుగా, 40 సంవత్సరాలు నాయకుడిగా. బట్ ఈ 15వ అధ్యాయంలోనికి వచ్చేటప్పుడు మనము నాయకుడిగానే చూస్తాం. చాలా సంతోషం అండి. ఐగుప్తు రాజ్యంలో ఫరో యొక్క కుమారుడిగా, ఫరో కుమార్తె కుమారుడిగా పెరిగాడు. ఇత్రో అరణ్యములు, మిద్యాను అరణ్యములు ఇత్రో అల్లుడిగా పెరిగాడు. గొర్రెల కాపరిగా తన పనిని కొనసాగించాడు. అయితే 40 సంవత్సరాల నాయకుడిగా నాయకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇది భూ సంబంధమైనది. కానీ మోషే గురించి పరలోకము నుంచి కూడా ఒక సాక్ష్యం చెప్పబడ్డదండి. అసలు పరలోకం ఏమంటుంది? మోషే గురించి దేవాది దేవుడు ఏమని చెప్తున్నాడు? నీటి నుండి తీయబడిన వాడు మనం అంటున్నాం, ఐగుప్తులో రాజకుమారుడు అని అంటున్నాం, మిద్యాను అరణ్యములో ఇత్రాలుడు అంటున్నాం, 40 సంవత్సరాల యాత్రలో నాయకుడు అంటున్నాం. మంచిదే. కానీ పరలోకమందున దేవుడు మోషేను నిలబెట్టుకున్నాడు కదండి. మండుచున్న పొద ద్వారా మోషేతో మాట్లాడాడు కదా. అలాంటి దేవుడు మోషే గురించి ఏమనుకుంటున్నాడనంటే, మీరు చదవగలిగితే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో సాక్షాత్తుగా దేవాతి దేవుడే మోషే గురించి ఏమనుకుంటున్నాడో ఆయన మాటల్లోనే తెలియపరిచాడు. ఒకసారి మీరు ఆ మాటను చదవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 13వ వచనంలో
3వ వచనం, సంఖ్యాకాండం 12, 3వ వచనంలో, అమ్మ యెహోవా మాట వినును, మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఎలాంటి వాడండి? అసలు దేవాతి దేవుడు మోషే గురించి ఏం చెప్తున్నాడనంటే, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా! అసలు ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పుతున్నాడని దేవుడు. అంటే దేవుడు ఏదైనా చెప్తున్నప్పుడు భూమి మీద ఉన్న వారందరినీ పరిశీలన చేస్తాడు, ఫిల్టర్ చేస్తాడు, ప్రత్యేకపరుస్తాడు. భూమి మీద ఉన్న వారిని అందరినీ చూస్తున్నప్పుడు నోవాహును అన్నాడు, అయ్యా ఈ తరము వారిలో నీవే నా దృష్టికి ఎలా కనబడ్డావు? నిందారహితుడిగా, నీతిపరుడుగా కనబడ్డావు. యోబును చూసినప్పుడు కూడా అంటాడు, సాతాను ఆ పట్టణంలో యోబు గురించి నువ్వు విన్నావా? భూమి మీద ఉన్నటువంటి వారిలో అంత యథార్థవంతుడు ఎవడు కూడా లేడు. ఇప్పుడు మోషే గురించి కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మోషే కాలంలో భూమి మీద మోషే అంత సాత్వికము కలిగినటువంటి వ్యక్తి ఎవరు కూడా, ఇది మనుషులు చెప్తున్నది కాదండి, దేవాతి దేవుడు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట. అదే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అతడు నా ఇల్లంతటిలో ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారంటే ప్రభువే చెప్తున్నారు సాక్షాత్తుగా. భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. అంత మాత్రమే కాదు, నేను అప్పగించినటువంటి పనిలో, నా ఇల్లంతటిలో, నా ఇంటి పనంతటిలో కూడా ఎలాంటి వాడనంటే నమ్మకత్వాన్ని కలిగిన వాడు, నమ్మకస్తుడు అని ప్రభువు చెప్తున్న సాక్ష్యం ప్రియులారా. హల్లెలూయా! నా ప్రార్థన మనల్ని గురించి కూడా ఈ రాత్రి ప్రభు ఆ సాక్ష్యం చెప్పగలిగితే మన జీవితం ధన్యమైనట్టే ప్రియులారా. మనల్ని గురించి కూడా ప్రభు ఈ సాక్ష్యాన్ని పలకగలిగితే మన బ్రతుకులు కూడా ఎంతో ధన్యకరమైనటువంటి. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తు కుమారుడుగా ఉన్నాడు, ఇత్రో అల్లుడుగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు నాయకుడుగా ఉన్నాడు, ఇది భూ సంబంధమైనది. కానీ పరలోకం మోషే గురించి ఏం చెప్తుందంటే, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అంత మాత్రమే కాదండి, దేవుడు అంటున్నాడు నా ఇల్లంతటిలో, ఇల్లంటే దేవుని పనంతటిలో, దేవుడు అప్పగించినటువంటి పరిచర్య అంతటిలో నమ్మకస్తుడు అని పరలోకం చెబుతోంది. అయితే ప్రియులారా, ఎలాగున మోషే యొక్క అద్భుతమైన సాక్ష్యాలు మనం వింటున్నాం. అయితే దేవాతి దేవుడు మోషేతో మాట్లాడాడు. మనకు తెలుసు, మిద్యానారణ్యంలో ఆ మామయ్యకు మందను కాస్తూ ఉన్నప్పుడు మండుచున్నటువంటి పొద ద్వారా ఆ పొద మండుచుంది కానీ పొద కాలిపోవట్లేదు. ఆ అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడాడు, మోషే నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మాట్లాడి తన పరిచర్య కొరకు నిలవబెట్టుకుని ఇశ్రాయేలును రప్పించడానికి నాయకత్వాన్ని వహించమని అతనికి అభిషేకం ఇచ్చి నడిపించాడు. ఇప్పుడు మోషే అహరోనులు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి ఫరో ఎదుట ఎన్నో సూచక క్రియలను చేసిన తర్వాత ఫరో ఏం చేశాడంటే ఇశ్రాయేలునందరినీ కూడా బయటికి పంపించేశాడండి. ఇప్పుడు 6 లక్షల కాల్బలం అనేటువంటిది బయలుదేరింది. మీరు వినండి, 6 లక్షల కాల్బలం అంటే 6 లక్షల కాల్బలం అంటే కాళ్ళలో బలము కలిగిన వారు 6 లక్షల మంది లెక్కింపబడిన వారు. ఇంకా లెక్కించలేనటువంటి చాలామంది ఉన్నారు. చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే బయలుదేరినటువంటి ఇశ్రాయేలు ఎంతమంది? 20 లక్షల మంది అండి. ఎంతమంది? 20 లక్షల మందిని నడిపించే ఒకే ఒక్క నాయకుడు మోషే. ఆమేన్, హల్లెలూయా. ఇలాగున ఇశ్రాయేలులందరినీ కూడా అద్భుతంగా నడిపిస్తున్నాడండి. ఇప్పుడు ఐగుప్తులో నుంచి బయలుదేరిన తర్వాత 14వ అధ్యాయం అంతట్లో కూడా మనకు కనబడుతుంది. ఐగుప్తు రాజ్యంలో నుంచి బయలుదేరిన తర్వాత వారు ఎక్కడికి వచ్చారు? ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చి ఎర్ర సముద్రము దగ్గర 2 పాయలు అయిపోయిన తర్వాత ప్రజలందరూ దాటి వెళ్ళిపోయారండి. 15వ అధ్యాయంలో జరిగినది ఏంటంటే, ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ప్రజలందరూ స్తుతి కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? స్తుతి కీర్తనలు పాడుతున్నారు. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులందరూ యెహోవాను గూర్చి కీర్తన పాడుతున్నారు. దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యములను గురించి ఈ ఎర్ర సముద్రమును దాటినటువంటి ఇశ్రాయేలీయులందరూ స్తుతి కీర్తన పాడుతున్నారు. 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని దాటారండి. 15వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి 21వ వచ్చిన వరకు వారు ఏం చేస్తున్నారంటే దాటించిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ గొప్పగా స్తుతి కీర్తనలు పాడుతున్నారు. మీరు చాలా అద్భుతంగా మీరు ఆలోచన చేయాలి. 22వ వచనంలోనికి వచ్చేటప్పటికి మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు ఎక్కడికి వచ్చారు? షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు ఏం చేస్తారండి? నడిచారు. అరణ్యములో నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు వారికి ఏమి దొరకలేదు? నీళ్లు దొరకలేదు. నీళ్లు దొరకపోయేటప్పటికి అంతలో ఓ ప్రాంతానికి చేరారు, మారాకు చేరారు. మారా నీళ్ళు ఎలా ఉన్నాయంటే చేదైనటువంటి నీళ్లు గనుక వారు ఏం చేయలేదండి, నీళ్లు
త్రాగలేక అందువలన దానికి మారా అని పేరు కలిగింది. ప్రజలందరూ అంటున్నారండి, మేమేమి త్రాగుదమని మోషే మీద. వినండి ప్రియులారా, ఎలాంటి సందర్భంలో మోషే ప్రార్థన చేస్తున్నాడనంటే 6 లక్షల కాల్బలమని వాక్యం చెప్తుంది, కానీ 20 లక్షల మంది నడుచుకుంటూ వెళుతున్నారండి. మోషే ఒక్కడే నాయకత్వాన్ని వహిస్తున్నాడు. మోషే నాయకత్వాన్ని వహిస్తున్నప్పుడు వెనకాల 20 లక్షల మంది నడిచి వస్తున్నారండి. అయితే ఇంతమంది 3 దినాలు అరణ్యములో నడవడం ద్వారా వారు అలసిపోయారు. తాగడానికి నీళ్ళు అనేటువంటివి లేవు. కానీ ఒక ప్రాంతం కనబడ్డది. ఆ ప్రాంతం పేరేంటంటే మారా. మారా అనే మాటకి ఏంటంటే చేదు. ఆ మారా అనబడిన స్థలములో నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీళ్లు తాగడానికి ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ చేదు నీళ్లు మేము ఎలా తాగగలమని మోషే మీద ఒక్క మాటగా 20 లక్షల మంది ప్రజలందరూ కూడా సనుగు కొనడం ప్రారంభించారండి. గొనుగుడు ప్రారంభించారు. అంటే మోషే ఏ సందర్భంలో ప్రార్థన చేస్తున్నాడనంటే, వినండి ప్రియులారా, ప్రజలందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, ప్రజలందరూ తన నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నప్పుడు, ప్రజలందరూ ఒకే మాటగా మోషే మీద సనుగుకుంటూ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, మమ్మల్ని ఇక్కడ పాతి పెట్టడానికి తీసుకొచ్చావా, మమ్మల్ని నాశనం చేయడానికి తీసుకొచ్చావా, కనీసం నీళ్లు త్రాగడానికి కూడా నీళ్లు లేవు, నీదేని నాయకత్వం అనే విధంగా చాలా సనుగులు వినబడుతున్నాయండి. అలా సనుగుడు వినబడేటువంటి పరిస్థితుల్లో నాయకుడైనటువంటి మోషే ఏం చేస్తున్నాడనంటే, సనుగులను ఆ గొనుగులను వింటప్పటికి కూడా ప్రజల మీద ఏమాత్రం ఆయన కోపపడకుండా వారి నిమిత్తమై దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎంతటి వారంటే, మీరు వినండి ప్రియులారా, అప్పుడే ఎర్ర సముద్రం దాటారండి. అప్పుడే స్తుతి కీర్తన ఉంది. స్తుతి కీర్తన వెనకాల ఏమొచ్చేసింది? సనుగుడు అనేటువంటిది వచ్చేసింది. మీరు చాలా జాగ్రత్తగా వింటే ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, ప్రభువు ఇచ్చినప్పుడల్లా స్తుతిస్తున్నారండి. కొంచెం ఆలస్యం అయితే సనుగుడు ప్రారంభమైపోతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో 10 నుంచి 12 వచనాల్లో కూడా వారు ఏం చేస్తున్నారయ్య అంటే, ఎర్ర సముద్రం అడ్డుగా ఉందని, ఎర్ర సముద్రం ఆటంకంగా ఉందని వారు ఏం చేస్తారంటే అక్కడ కూడా సనుగుకోవడం అనేటువంటిది మనము చూస్తాం. అదే నిర్గమాకాండం 14వ అధ్యాయం 10 నుంచి, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు వెనుక వచ్చుడు చూచి మిక్కిలి బయట యెహోవాకు మొర్రపెట్టారు. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములోనికి తెచ్చితివా? మమ్మల్ని ఐగుప్తులోనికి బయటికి రప్పించి మమ్ములను ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యముందో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటే మేలని చెబుతూ ఉన్నారు. అంటే వీరందరూ అద్భుతాలు చూశారండి. వీరందరూ మోషే యొక్క నాయకత్వం ఎంత శక్తివంతమైనదో చూసినప్పటికీ కూడా చిన్న శ్రమ ఎదురయ్యేటప్పటికి, చిన్న ఆటంకం ఎదురయ్యేటప్పటికి, చిన్న ప్రతికూలత ఎదురయ్యేటప్పటికి వీరందరూ ఏం చేస్తున్నారంటే మోషేని ఒక్కనే చేసి సనగడం ప్రారంభిస్తున్నారు కదా ప్రియులారా. ఆ ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. ఐగుప్తీయులందరికీ జబ్బులు వచ్చినాయండి, కానీ ఇశ్రాయేలుకి ఏ జబ్బు కూడా రాలేదు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అయినా వీరు దేవుని శక్తి మీద నమ్మిక లేదు ప్రియులారా. నాయకుడుగా ఉన్నటువంటి మోషే మీద సనుగుతున్నారు. ఎర్ర సముద్రం ఎదురు వచ్చిందని సనుగుకున్నారు. మారా లాంటి జలములు ఎదురయ్యాయని సనుక్కున్నారు. 16వ అధ్యాయం 2వ వచనంలో, 16వ అధ్యాయం 2వ వచనంలో, ఈ అరణ్యములో ఇశ్రాయేలులు సమాజమంతయు మోషే అహరోనుల మీద ఆహారము లేదని సనుక్కుంటున్నారండి. శ్రమ ఎదురైంది సనుక్కున్నారు, నీళ్లు లేవని సనుక్కుంటున్నారు. రెండవది 16:2 ప్రకారంగా ఏం చేస్తున్నారనంటే, వారు అరణ్యములో సమాజం అంతా కూడా ఒకటే మాటగా ఉండి సనుగుకోవడం ప్రారంభించారు. 17వ అధ్యాయం 3వ వచనంలో కూడా మీరు ఆలోచన చేస్తే, ఈ 15వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఐగుప్తీయులందరూ, అంటే అక్కడ 3వ వచనంలో అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద ఏం చేస్తున్నారండి? సనుగుకుంటున్నారు. ఇంకా మీరు ఆలోచన చేస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2వ వచనంలో కూడా చెడ్డ సమాచారం వినిన తర్వాత కూడా వారు ఏం చేస్తున్నారంటే సనుగుకోవడం అనేటువంటిది మనం చూస్తాం. 14వ అధ్యాయం సంఖ్యాకాండం 2వ వచనం, ఆ సర్వ సమాజం, అయ్యో
ఐగుప్తులో మేమేలా చావలేదు, ఎరణీయమందు మేమేలా చావలేదు. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును. మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుటకు మాకు మేలు కాదని వారితో. ఎందుకని ఈ సందర్భాలన్నీ చూపిస్తున్నానంటే, నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి మోషే ప్రజల ద్వారా ఏమి ఎదుర్కొన్నాడంటే పొగడ్తలు లేవండి. ప్రజలు ప్రశంసించలేదు. ప్రజలు మేలు పొందుకున్నప్పుడు దండలు వేశారు, కానీ కొంచెం శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తారంటే సనుగుకోవడం ప్రారంభించారు. ముఖం మీద చెప్పట్లేదు, వెనక సనుక్కుంటున్నారు. రెండోది, కొన్ని విషయాలు ముఖం మీద చెబుతున్నప్పటికీ కూడా మోషే ఏదో బాధపడతాడు, మనకు నాయకుడిగా ఉన్నాడు కదా, ఆయన మీద అలా సనుగుకోవడం సరైనది కాదు, మన ముందు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆయన యందు విశ్వాసం ఉంచాలనేటువంటి కృతజ్ఞతా భావం ఇశ్రాయేలు లేదు. ప్రియులరా, ప్రతి చిన్న విషయానికి కూడా సనుగుకుంటూనే ఉన్నారు ప్రియులరా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి, దేవుని బిడలముగా మన మాట చాలా స్పష్టంగా ఉండాలి. మన మాట చాలా స్పష్టంగా ఉండాలి. ముందొక మాట, వెనకాల ఒక మాట క్రైస్తవులకు తగదు. ఏ మాట అయినా స్ట్రైట్గా, ఏ మాట అయినా ఆలోచించి, ఏ మాట అయినా జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి పరిస్థితులు మనం అలవాటు చేసుకోవాలి. అదే క్రైస్తవులకు తగినది, దేవుడు కోరదగినది. కనుక ప్రియులరా, మన మాట చాలా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తున్నారని అంటే ఒకటే ఆలోచనకు వచ్చేసి మోషే మీద సనుగుతూ ఉన్నారండి. అయ్యా, ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? ఎందుకయ్యా మా జీవితాలు ఎలా పాడు చేస్తున్నావు? ఐగుప్తు దేశంలో మంచి నీరుంది, ఐగుప్తు దేశంలో మంచి ఆహారం ఉంది, ఐగుప్తు దేశంలో మంచి ఇల్లు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తు దేశంలోంచి బయటికి తీసుకువెళ్ళాలని ప్రార్థన చేసింది ఎవరు? రాత్రి విన్నాం కదా, ఎవరు ప్రార్థన చేశారండి? వాళ్ళే ప్రార్థన చేశారు. దేవుడు వారిని నడిపిస్తుంటే శ్రమ ఎదురవుతున్నప్పుడు కూడా, శ్రమలో కూడా వారి యొక్క గుణం మార్చుకోలేదు. ఇప్పుడు చెప్పండి ప్రియులరా, అమ్మ నేను ఒక ప్రశ్న అడుగుతాను. మోషే ఒక్కడే ఉన్నాడండి, 20 లక్షల మంది ఒక పక్కన ఉన్నారు. ఇప్పుడు మోషే ఏం చేయాలి? 20 లక్షల మంది ఒకే మాటగా ఉండి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని నాశనం చేయడానికి తీసుకొచ్చావా? ఇదేనా నీ నాయకత్వం? ఇదేనా నీకున్నటువంటి జ్ఞానమని ప్రతి ఒక్కరూ ఒకవేళ అపహసిస్తుంటే, నిందిస్తుంటే, అవమానపరుస్తుంటే, మోషే స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం? ఎందుకు నాకు ఈ బతుకని, అమ్మ మాట్లాడే, ఎందుకు నాకు ఈ బతుకని, ఏ నుయ్యో ఏ గొయ్యో, ఇంకా చెప్పాలనంటే ఏ చించినాడు బ్రిడ్జియో, దేవునికి స్తోత్రం కదా, ఎందుకు నాకు ఈ బతుకని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మోషే నాయకుడు నాయకత్వంలో చాలా గొప్పవాడండి. ప్రజలు ఎన్నైనా అననివ్వండి, ప్రజలు ఎన్ని విధాలుగా తనకు వ్యతిరేకంగా తిరగనివ్వండి, కానీ మోషే ఒకటి నేర్చుకున్నాడు ప్రియులారా. ప్రజల ద్వారా శ్రమలు ఎదురవుతున్నప్పుడు, ప్రజల ద్వారా కష్టాలు ఎదురవుతున్నప్పుడు, ఆ నాయకత్వంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మోషే నేర్చుకున్నటువంటి మాట ఏంటంటే, ప్రజలకు విరోధంగా మాట్లాడలేదు, కానీ ఆ శ్రమలలో మోషే దేవునికి విధేయత చూపడం నేర్చుకున్నాడండి. హల్లెలూయా. దేవునికి విధేయత చూపడం నేర్చుకున్నాడు. ఒకవేళ ఆ స్థానంలో నీవు నేనుంటే, ఒరే ఎవడరా నన్ను అన్నదాన్ని కొట్టవచ్చు, ఎవడరా నా నాయకత్వాన్ని ఇలా తిరగరిస్తున్నాడని మనం తిరుగుబాటు చేయొచ్చు. కానీ మోషే అలా తిరుగుబాటు చేయలేదు, శిక్షించలేదండి. అలా తిరుగుబాటు, అలా వ్యతిరేకత ఎదురవుతున్నప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే సనుగుకుంటున్నటువంటి ప్రజలను చూస్తూ దైవ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అంటే అప్పుడు ఇలా ఈ రాత్రికాల సమయంలో అతడు ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడనంటే, ప్రజలందరూ వ్యతిరేక్తమైపోయారు, ప్రజలందరూ ఒకే మాట మీద ఉండి సనుగుకుంటున్నటువంటి, శ్రమ ఎదుర్కొన్నటువంటి సందర్భంలో మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే నేనేమంటానంటే, ఈ రాత్రి వేళలో నిజమే, మన కుటుంబాల్లో కూడా దేవుడు తల్లిగా నీకు ఒక నాయకత్వం ఇచ్చి ఉండొచ్చు, తండ్రిగా నీకు ఒక నాయకత్వం ఇచ్చి ఉండవచ్చు, కుటుంబంలో నీకు ఒక నాయకత్వం ఇచ్చి ఉండవచ్చు. నీవు ఒక అద్భుతమైనటువంటి స్థితిలో నడిపించబడుతున్న ఒక సందర్భంలో ఏమవుతుందంటే, మన కుటుంబస్తులందరూ వ్యతిరేకమై మనం ఒక్కచోటే ఉంటాం, మనకందరూ దూరం అయిపోతారు, పైగా మన మీద సనుగుడు అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఆ సందర్భంలో ఈ రాత్రి ప్రభు నేర్పే ఒకే ఒక్క పాఠం, ప్రజలందరూ ఏమి మాట్లాడుకున్నా, కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుకున్నా, నిన్ను అర్థం చేసుకునేవాడు, నీ జీవితాన్ని మార్చేవాడు, నీ బ్రతుకుల్లో వెలుగు నింపేవాడు యేసయ్య ఉన్నారు కనుక యేసయ్య దగ్గర మాత్రమే మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు మోషే? నాయకుడే, కానీ నాయకత్వంలో ఇబ్బంది పడుతున్నాడు, శ్రమలు ఎదుర్కొన్నాడు. ఈ శ్రమలలో ఆయన ఎలా ఉన్నాడంటే విధేయత చూపించాడండి.
అందుకని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభుల వారి గురించి మాట చెబుతూ ఉంది. ఏమంటున్నారని అంటే, యేసు ప్రభుల వారి గురించి పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు, ఆయన పొందిన శ్రమల వలన చదవ విధేయత. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడండి? శ్రమల వలన మోషే విధేయత నేర్చుకున్నాడు. యేసు ప్రభుల వారు కూడా ఈ యొక్క భూలోకంలోనికి వచ్చినప్పుడు ఆయన పొందినటువంటి శ్రమల వలన ఆయన శ్రమలలో తండ్రికి విధేయత చూపడం నేర్చుకున్నాడండి. తండ్రి, నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే నా జీవితంలో జరగాలన్నట్టుగా ప్రార్థన చేశాడు. అంటే ఈ రాత్రి వేళలో మనం ఆలోచన చేయాలి. మోషే చాలా ఇబ్బంది పడుతున్నాడండి, చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాడు, చాలా ప్రజల నుంచి సనుగులు వినబడుతున్నాయి. మానసికంగా కృంగిపోలేదు. నేను నాయకుని కదా, నన్ను ఎందుకు ఇలా అంటున్నారని బాధపడలేదు. కానీ వాని యొక్క సనుగుడును గనుగుడును ఆ పరిస్థితులను మార్చగలిగేటువంటి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అందుకని మనం చదువుకున్నాం నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనంలో, అతడు యెహోవాకు మొర్రపెట్టాడు. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఎలా మొర్రపెట్టాడు మోషే అంటే, 20 లక్షల కాల్బలానికి నాయకుడే. ఆ నాయకత్వంలో ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఆ శ్రమలలో విధేయత నేర్చుకొని మోషే విధేయతతో ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. విధేయతతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే విధేయత అంటే అర్థం ఏంటి చెప్పండి? విధేయత అంటే అర్థం ఏంటి అమ్మా? శ్రీలంకలో ప్రభాకరన్ అనేటువంటి ఒక తీవ్రవాది ఉండేవాడు. చాలా అత్యంత క్రూరుడు. ఆ ప్రభాకరన్ దగ్గరికి వెళ్ళి, చిన్న దేశమేనండి, చిన్న ప్రాంతమే, కానీ ఆ ప్రభాకరన్ ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేశాడు, ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేశాడు. ఒక రిపోర్టర్ వెళ్ళి ప్రభాకరన్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, మీది చిన్న సైన్యము, కానీ ఈ దేశమంతటిని ఎలా ప్రభావితం చేయగలిగారు అని అంటే, ఆ రిపోర్టర్కి ఒక విషయం అర్థమయ్యేలా చెప్పడానికి ఏం చేశాడంటే ప్రభాకరన్ తన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి, తన దగ్గర పనిచేసే వ్యక్తిని పిలిచి, నువ్వు చచ్చిపో అన్నాడు. అంతే, నువ్వు చచ్చిపో అన్నాడు. వెంటనే ప్రభాకరన్ చెప్పిన వెంటనే తన దగ్గరికి వచ్చిన వ్యక్తి గన్నతో కాల్చుకుని చచ్చిపోయాడు అంటాను. గన్తో కాల్చుకుని చచ్చిపోయాడు. చూస్తున్న రిపోర్టర్కి చాలా ఆశ్చర్యం కలిగింది. అదేంటయ్యా, కనీసం ఒక్క ప్రశ్న కూడా ఎదురు లేకుండా అలా చనిపోయాడంటే ఆయన చెప్పాడు, ప్రభాకరన్, మీకు అర్థమవడానికి చెప్తున్నానండి. ప్రభాకరన్ ఏం చెప్పాడనంటే, అయ్యా, నా సైన్యం ఎంత బలంగా ఉండడానికి, ఎంత ప్రభావితం అవడానికి నా దగ్గర నా మాట వినే పనివారున్నారు, నా మాటకు విధేయత చూపే పనివారున్నారు. కాబట్టి చిన్నవారిమైన చాలా ప్రభావితంగా మేము ఉంటున్నాం. జస్ట్ మీకు అర్థమవడం, విధేయత అంటే ఏంటో మీకు అర్థమవడానికి చెప్తున్నాను. వాళ్ళు పాపయుక్తమైన కార్యాలు చేశారు, చాలామందిని చంపారు, అది మంచిది కాదు. పాపమునకు విధేయత చూపడం మంచిది కాదు. కానీ మనము విధేయత అంటే, మోషే విధేయత చూపడం అంటే, విధేయత అంటే అర్థం ఏంటంటే, ప్రభు ఏదైతే చెప్పాడో దానిని మాత్రమే చేయడం విధేయత. ప్రజలు ఏది చెప్పారు అది కాదండి. ప్రజలు చెప్పేది మనం చేయడం కాదు, ప్రభువు చెప్పినది మాత్రమే మనం చేయాలి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళడానికి మోషేకు దేవుడు ఏం చెప్పాడు? అక్కడ కూడా మొర్రపెట్టాడండి. మోషే, నీ చేతిలో ఒక కర్ర ఉంది కదా, ఆ కర్రను ఎత్తమన్నాడండి. ఇప్పుడు మోషే, అయ్యా, ఈ కర్ర సముద్రాన్ని తీలుస్తుందా? ఈ కర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తానని ప్రశ్నించలేదు. దేవుడు చెప్పాడు గనుక విశ్వాసం తన చేతిలో ఉన్న కర్ర విధేయతతో విశ్వాసంతో ఎత్తాడు గనుక ఎర్ర సముద్రం అనేటువంటిది 2 పాయలు అయిపోయింది. హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రార్థన చేశాడండి. విధేయతతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు చదవండి 25వ వచనం ఏమన్నాడు? అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్లలో వేసిన తరువాత ఏమైనాయండి? నీళ్ళు మధురం. అక్కడేమో కర్రత్వం అన్నాడు, విధేయత చెప్పాడు. రెండవది ఇక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఒక మాట చెప్పాడు, అయ్యా మోషే, నువ్వు నాకు ప్రార్థన చేస్తున్న విధేయతతో, అయితే నీకు మాట చెప్తున్నాను. ప్రజలందరూ నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నారు కదా, చేదైన జలాలు అంటున్నారు కదా, ఇది ఒక చెట్టు కొమ్మ నీకు చూపిస్తున్నాను. ఆ చెట్టు కొమ్మను దాంట్లో వేసాయి, ఆ నీళ్ళు ఎలా అవుతాయి? మధురంగా మారుతాయి. ఇప్పుడు మోషే ఏం చేస్తాడంటే, ఆ చెట్టు కొమ్మను దాంట్లో వేయగా ఆ నీరంతా కూడా ఏమైంది?
మధురముగా మార్చబడ్డది. నేను ఒక ప్రశ్న అండి, ఇప్పుడు చెట్టు కొమ్మలో ఏదైనా ఉందంటారా అమ్మా? అక్కడ రాయబడినటువంటి మాట, అక్కడ ఏముంది, ఏం చెప్పాడు? అంతటా నీళ్ళలో వేసిన ఆ చెట్టును, హల్లెలూయా, చెట్టు కొమ్మ కాదు చెట్టు, ఆ చెట్టును నీళ్ళలో వేశాడు కదండి. నేను అంటాను, అది ఏ చెట్టు అంటారు అమ్మా? ఏం చెట్టు అంటారు? ఒకవేళ మనకు కూడా తెలిస్తే బాగుంటుంది. ఆ చెట్టు సముద్రాటికి వేసేద్దాం, ఉప్పంతా మంచినీళ్ళు అయిపోతాయి కదా. మనకు దొరికిన ఈ గోదావరిలో వేసేద్దాం, మొత్తం మంచినీళ్ళు అయిపోతాయి, డబ్బులు ఖర్చు అవ్వదు. ఈరోజు 3 వాటర్ బాటిల్ వేయించుకుంటే 75 రూపాయలు అట్టుకెళ్ళిపోయాడండి. ఇంకా మన మంచినీళ్ళకి ఇంకా ఖర్చు ఉండదు కదా. ఈ చెట్టు ఏదో తెలిస్తే, ఈ చెట్టు చేదైన జలాలని మధురంగా మార్చింది. మరి ఉప్పు నీటిని మంచినీళ్ళగా మార్చలేదు, ఈ చెట్టు మారుస్తారు. ఇప్పుడు కువైట్ దేశం, అరబ్ దేశాలు ఉన్నాయండి, వారు సముద్రపు నీటినే మంచినీరుగా మార్చుకుంటే చాలా డబ్బులు ఖర్చు పెడతారు ఫిల్టరైజేషన్ కోసం. ఇక్కడ కూడా మోషే ఫిల్టర్ చేశాడని నీటిని. ఒక చెట్టును ప్రభువు చూపిస్తే ఆ చెట్టును నీటిలో వేస్తే ఆ చెట్టును వల్ల, లేకపోతే ఆ చెట్టు వేయడం వల్ల ఆ చేదంతా తొలగిపోయి నీరంతా కూడా మధురమైపోయింది. మధురమైనటువంటి నీరు ఇశ్రాయేలీయులు తాగారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, చెట్టులో ఏదైనా శక్తి ఉందా అమ్మా? మాట్లాడండి. ఆ చెట్టులో ఏదైనా శక్తి ఉందా, లేకపోతే దేవుని మాట వినడంలో శక్తి ఉందా? నేను అంటాను ప్రియులరా, చెట్టులో ఏ శక్తి కూడా లేదు, తాడులో ఏ శక్తి కూడా లేదు. ఇంకా చెప్పాలంటే పసుపులో ఏ శక్తి కూడా, నిమ్మకాయలో ఏ శక్తి కూడా, ఎండుమిరపకాయలో ఏ శక్తి కూడా, ఇంకా చెప్పాలంటే పిల్లిలో కూడా ఏ శక్తి కూడా లేదు. మరి ఎక్కడో ఇవన్నీ ఎందుకండి పాస్టర్ గారు అంటే చెప్పాలి. మరి చెప్పకపోతే మనం తెలుసుకోలేం కదా. ఇవన్నీ ఎందుకు పాస్టర్ గారు అంటే మనం నేర్చుకో, ఎందుకంటే అవన్నీ చేస్తుంటాం మనం. అవన్నీ మనం చేయట్లేదంటే అందరూ ఇక్కడ కూర్చొని చాలామంది చేస్తుంటాం. అవేవి ఉపయోగకరంగా, శక్తి దేంట్లో ఉందంటే దేవుని మాటకు విధేయత చూపడంలో ఉంది శక్తి. విధేయతతో కర్ర ఎత్తాడు కాబట్టి, విశ్వాసం పనిచేస్తుంది కాబట్టి సముద్రం 2 పాయలైందండి. ఇక్కడ కూడా ప్రార్థన చేశాడు. శ్రమల కొలిమిలో ఆ సనుగుడు ప్రారంభమవుతున్నప్పుడు ఆ సనుగుడు వింటూ కూడా దైవజనుడైనటువంటి మోషే ప్రార్థన చేశాడు. ప్రభు ఒక కార్యాన్ని చెప్పాడు. ఎందుకని ప్రశ్నించలేదు, ఎందుకు ప్రభు ఈ చెట్టు ఏదైనా శక్తివంతమైనదని ప్రశ్నించలేదు. విధేయతతో ఆ చెట్టు అలా వేశాడు కనుకనే ఇశ్రాయేలీయులకి మధురమైన జలము దొరికిందండి. ఆమేన్. అంటే ఈ రాత్రి మన ప్రార్థనలో కూడా ఏముండాలంటే విధేయత అనేటువంటిది, చాలా విధేయతతో మోకరించాలి. ప్రభు ఏది చెప్పినా మాటకు విధేయులంగా ఉండాలి. టోటల్గా ఈ రాత్రి మన ప్రార్థనా జీవితంలో ప్రభు మనకు నేర్పే ఆత్మీయ పాఠం ఏంటంటే, మోషే శ్రమలలో విధేయత నేర్చుకున్నాడు. ప్రభువు చెప్పిన మాటకు కూడా ఎందుకని ఎదురు చెప్పకుండా విధేయుడైపోయాడండి. కానానబడిన ఊర్లో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో ఏమి లేదండి, ద్రాక్ష రసం అయిపోయింది. ఇప్పుడు మరియ దగ్గరికి వెళ్ళారు. అయ్యమ్మా, ఏదో ఒక అద్భుతం నీ కుమారుని ద్వారా జరిగించంటే మరి అన్నది ఏమందంటే, ఆయన మీతో ఏదైతే చెప్తాడో దానిని చేయమన్నది. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే, ఆ రాతి బాణాల నిండా ఏం నింపమన్నాడు? నీళ్లు నింపమన్నాడు. ఎప్పుడైతే యేసయ్య చెప్పినట్టుగా, ద్రాక్షారసం కదా మేము అడిగింది, నువ్వేంటయ్యా నీళ్లు నింపమంటున్నావని ప్రశ్నించలేదు. నీళ్లు నింపమన్నాడు. ఏదో ఒక అద్భుతం జరుగుతుందని విశ్వసించారు గనుకనే, విధేయత చూపారు గనుకనే ఆ రాతి బాణలలో ఉన్నటువంటి నీళ్ళు ఏమైపోయాయండి? ద్రాక్షారసముగా మార్చాడు దేవుడు. ఆమేన్. అక్కడ మధురమైపోయింది విధేయత. ఇక్కడ కూడా విధేయత నీరు మధురమైన ద్రాక్షరసంగా మార్చబడ్డది. అంటే మన జీవితాల్లో కూడా అంతే. మారాలాంటి మన అనుభవాలు, ఖాళీ అయిపోయినటువంటి మన జీవితాల్లో మధురమైన ద్రాక్షరసం, మధురమైనటువంటి అనుభవాలు చేత శ్రమల కొలిమిలో నుంచి బయటకు తీసుకురావాలనంటే ఈ రాత్రి మనలో ప్రభు చూసేది ఏంటంటే విధేయత మాత్రమే. ఆమేన్. లోబడేటువంటి గుణము మనలో ఉండాలి. ప్రభువు చెప్పాడనంటే అది శిరస్స వహించి తీరాలంతే. ఇంకే మాత్రం ప్రశ్నించకూడదు. ఇది చెయ్యొద్దు అని ప్రభువు చెప్పాడంటే దాని జోలికి చచ్చినా మనం వెళ్ళకూడదండి. ఆమేన్. హల్లెలూయా. చచ్చినా వెళ్ళకూడదు. ఎందుకంటే అవిధేయత అనేటువంటిది చాలా ప్రమాదమైనది. అందుకని ప్రియులైన రాత్రి మోషే యొక్క ప్రార్థన ద్వారా మనకు నేర్పే ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, మనము విధేయులంగా ఉండాలి. శ్రమలు ఎదురవుతున్నాయి, కష్టాలు ఎదురవుతున్నాయి, అవమానాలు ఎదురవుతున్నాయి. బట్ కష్టాలలో, శ్రమలలో, అవమానాల్లో, ఇబ్బందుల్లో ప్రభువు దగ్గర విధేయులంగా ఉండాలి.
ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ప్రభు మనతో ఏదైతే మాట్లాడాడో శిరసా వహించి దానిని చేయడానికి మనము సిద్ధపడాలి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుందండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే, మెలికిసెదెకు యొక్క క్రమములో చేరినవాడే, ప్రధాన యాజకుడని, తనకు విధేయులైన వారందరికీ ఏమయ్యాడండి? నిత్య రక్షణకు కారణమయ్యాడు. విధేయత మారాని మధురంగా మార్చింది. విధేయత ఇక్కడ మీరు ఆలోచన చేస్తే నిత్య రక్షణకు కారణమవుతుందండి. ఆమేన్, హల్లెలూయా కదండి. విధేయత అనేటువంటిది ఎంత ప్రాముఖ్యం అంటే దేవుని మాటకు మనం విధేయులంగా ఉండగలిగితే, శ్రమలలో విధేయత మనం నేర్చుకోగలిగితే, దేవునికి లోబడే గుణాన్ని మనం అలవాటు చేసుకోగలిగితే, ఆయన మధురంగా మార్చడం మాత్రమే కాదు, రెండవది నిత్య రక్షణలోనికి మనలను తీసుకుని వెళతాడు. మీరు పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ఉన్న మాట. కుమారునికి విధేయుడు కానివాడు ఏం చూడడండి? జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత ఎవరి మీద నిలిచి ఉంటుందండి? విధేయులు కాని వారి మీద ఉగ్రత నిలిచి ఉంటుంది. కానీ కుమారుడైన యేసు ప్రభునందు ఎవరైతే విధేయత కలిగిన వారు ఉంటారో వారందరికీ యేసయ్య ఎలా ఉంటాడంటే నిత్య రక్షణకు కారకుడు అవుతాడండి. కానీ ఈ రోజున ప్రియులారా, చాలామంది పిల్లలకి ఉగ్రత అనే భయం లేదండి. దేవుని ఉగ్రత ఉంటుంది అనే భయం ఎవరికి లేదు. అందుకనే ప్రతి మాటకి అవిధేయులుగా మనం బ్రతుకుతున్నాం. దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందని అంటే అది మన మాటలో వర్ణించలేనిది ప్రియులారా. పాపాన్ని విడిచిపెట్టకపోతే, పాపపు క్రియలు మానకపోతే, పాపపు మాటలు మానకపోతే, పాపపు యోచనలు మానకపోతే, పాపములో నుంచి మనం ప్రత్యేకింపబడకపోతే భయంకరమైనటువంటి ఉగ్రత మన కొరకు సిద్ధపడ్డది. అగ్ని ఆరదు, పురుగు చావదు. మనము బ్రతుకు మార్చుకోకపోతే, పిల్లలైన వారు వినండి, మన యొక్క ఆలోచనలు మార్చుకోకపోతే, మన జీవిత విధానం అనేటువంటిది మార్చుకోకపోతే భయంకరమైనటువంటి ఉగ్రత మనకుంది. ఆరని అగ్ని, చావని పురుగు లాంటి ఆ నరకాగ్ని, ఆ ఉగ్రత మన కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దానిలో నుంచి మనము తప్పించబడాలనంటే ఈ లోకంలో మన కొరకు సిలువలో ప్రాణము పెట్టిన యేసయ్యనందు మన విధేయులంగా బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ సువార్తను మనం నమ్మాలి. ఈ సువార్తను మనము నమ్మితే నిత్య రక్షకుడైన యేసు ప్రభులు వారు మనకు నిత్య రక్షణకు కారకుడవుతాడు. నాకెందుకులే, నేనెందుకు వినాలి, నేనెందుకు పాపం మానాలి, నేనెందుకు అతిక్రమములు చేయకుండా ఉండాలి, నా బ్రతుకు నా ఇష్టం, నా మొబైల్ నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నా హృదయం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అని ఇష్టానుసారంగా బ్రతికామా, ప్రభువునకు అవిధేయత చూపామా, వారు ఎక్కడికి వెళ్ళిపోతారండి? కుమారునికి అవిధేయులైన వారు, విధేయత కాని వారి కొరకు ఉగ్రత ఉంది. జాగ్రత్త. విధేయత మధురంగా మారుస్తుంది. విధేయత నిత్య రక్షణలోనికి మనలను తీసుకుని వెళుతుంది. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి మనం ప్రార్థనలోనికి వెళ్ళే ముందు ప్రభువుని రక్షకుడిగా మనము స్వీకరించామా లేదా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 32వ వచనములో అపోస్తులుడైనటువంటి దేవుడు తన విధేయులైన వారందరికీ అనుగ్రహించు పరిశుద్ధాత్మ ఇచ్చాలండి. విధేయత మారాని మధురంగా మార్చింది. విధేయత ఉగ్రతలో నుంచి రక్షణలోనికి తీసుకుని వస్తుంది. విధేయత పరిశుద్ధాత్మ అభిషేకంతో మనల్ని నడిపిస్తుంది. ఆమేన్. అందుకని మీ పక్కోళ్ళతో చెప్పండి, విధేయత చూపించు అని. అయ్యయ్యో, అసలు నేను చెప్పిన మాటలోనే మీరు ఎంత విధేయులు అర్థమైపోయింది నాకు. మీ పక్కోళ్ళకి చెప్పమంటా, నాకెందుకు, నువ్వు చెప్తే నేను చెప్పాలా అన్నట్టుగా ఆలోచించా. విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. తనకు విధేయులైన వారందరికీ దేవుడు ఏమనుగ్రహిస్తాడండి? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ప్రియులరా,
కోట్లు సంపాదించిన అలాంటి ఆనందాన్ని పొందుకోలేం. ఎన్ని ఆస్తి ఐశ్వర్యాలు ఉన్న అలాంటి ఆనందాన్ని పొందుకోలేం. ఎలాంటి సుఖ సౌభోగ్యాలు మన జీవితాల్లో ఉన్న పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని మనం పొందుకోలేం. పరిశుద్ధాత్మ ఆనందం ఎప్పుడు పొందుకుంటామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రియులరా, మనం విధేయులంగా ఉండాలి. విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభువు చెప్పిన మాట చాలా స్పష్టంగా మనం వినాలి. అందుకనే నిర్గమాకాండం మీరు చివరిగా చదవండి. నిర్గమాకాండం మనం చదువుకున్న 15వ అధ్యాయంలోనే అంతటా 25వ వచనంలో మనం కంటిన్యూ చేద్దాం. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు ఏమైపోయాయండి? మధురములని. తర్వాత అక్కడ ఆయన వారికి ఏమి విధించాడండి? కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచినడలా నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన ఏ రోగములు ఏది మీకు రానేను, నేను స్వస్థపరచు యెహోవాను. అబ్బా, వారిని పరీక్షించాడండి దేవుడు. ఇదిగో మోషే ఎలాగైతే విధేయుడిగా ఉన్నాడో అలాగనే మీరు కూడా నా మాటకు, నా వాక్కును శ్రద్ధగా విని నా దృష్టికి న్యాయమైనదిగా చేసి నా ఆజ్ఞలకు మీరందరూ కూడా విధేయులు అవ్వగలిగితే నేనేం చేస్తాను? ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి ఏ రోగము కూడా మీ శరీరాలకు తగలనివ్వను. హల్లెలూయా. నేను మీకు స్వస్థతనిస్తానని చెప్పాడండి. ఆమేన్. అంటే నేనేమంటానంటే విధేయత మనకు స్వస్థతను కూడా ఇస్తుంది. ఆయన మాటను గైకొని ఆయన మాటకు తల వంచి ఆయన మాట చెప్పిన ప్రకారంగా మనము చేస్తే మనకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మన టీచర్ మాట చెప్పాడండి, రేపు నువ్వు కాలేజీకి వచ్చినప్పుడు, స్కూల్కి వచ్చినప్పుడు హోంవర్క్ చేసిరా అని చెప్పాడు. నాకు టీచర్ చెప్పేది ఏంటంటే ఇంటికాడ ఇష్టానుసారంగా రాత్రంతా మొబైల్ చూసి తెల్లవారు స్కూల్కి వెళ్ళావు అనుకోండి, నీకు పిలిచి దండేయడు మీ సారు. ఏం చేస్తాడు? విధేయుడైతే మంచి ర్యాంక్ ఇస్తాడండి. రాత్రంతా టీవీ చూసి హోంవర్క్ చేయకుండా, టీచర్ గారు రాత్రి నాకు జ్వరం వచ్చిందండి, రాత్రి నాకు తలపోటు వచ్చిందండి, రాత్రి అంతా కళ్ళు లాగేసాయండి, రాత్రి అంతా గ్యాస్ పెయిన్ అండి, ఇలా చెప్పేసామనుకో టీచర్కి తెలుసు మనం నాటకం ఆడుతున్నామని కదండి. టీచర్కి తెలుస్తుంది. మన యొక్క ముఖం చూస్తే నీరసం చేసినోడు ఎలా ఉంటాడండి, ఎలా ఉంటాడో టీచర్కి తెలుసు. కాబట్టి నీవు చెప్పేది అబద్ధం కాబట్టి టీచర్ పిలిచి దండేయుడు కానీ బడిత పూజ చేస్తాడు కదమ్మా. బడిత పూజ చేసి మనం చేసిన తప్పుకు శిక్ష విధిస్తా. అలాగే ప్రియులరా, ప్రభువు చెప్పిన మాటకు మనం లోబడితే, విధేయత చూపితే మనం దీవించబడతాం. అంతే. మనము ప్రార్థన చేసే ముందు, తలలు వంచే ముందు మోషేని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజలందరూ వ్యతిరేకం అయిపోయినప్పటికీ కూడా ఆ వ్యతిరేకతలో, ఆ ప్రతికూలతలో, ఆ అవమానాలలో దేవుని దగ్గర విధేయత, దేవుని దగ్గర తల వంచడం, దేవునికి లోబడడం, దేవుని దగ్గర మోకరించడం నేర్చుకున్నాడు. కనుకనే దేవుడు తన జీవితాలు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. అందుకనే పేతురు భక్తుడు సంఘానికి చెప్తాడండి. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో స్పష్టమైనటువంటి మాట రాయబడ్డది. చదవండి. పేతురు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని, కాగా మీరు విధేయులకు పిల్లలై మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మలను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మీరును సమస్త ప్రవర్తనల యందు, అంటే ఏమంటున్నాడండి? మిమ్మల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. మీరు పూర్వపు అజ్ఞాన దశలో అపవిత్రులుగా బ్రతికారు, కానీ ఇప్పుడు విధేయులు గనుక మీరు ఎలా బ్రతకాలి? పరిశుద్ధులుగా బ్రతకాలి. ప్రియులారా, నిజమే. పూర్వము అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏవేవో చేశామండి, ఏవేవో కార్యక్రమాలను జరిగించేవారం. కానీ ఇప్పుడు దేవునిని మనం ఎరిగిన వారమై ఉన్నాము గనుక, మరి ముఖ్యంగా దేవుని చేత ఎరగబడిన వారము గనుక ఇంకా పూర్వపు దశలో ఉన్నటువంటి ఆ అవిధేయత ఇప్పుడు మన జీవితాల్లో ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పాడో దానిని చేయాలి. పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడు.
ఇప్పుడు మనం ఏం చేయాలి? విధేయులంగా ఉండాలనంటే పరిశుద్ధంగానే మన బ్రతుకులు కాపాడుకోవాలి. ఆమేన్. పరిశుద్ధంగానే కాపాడుకోవాలి. పరిశుద్ధత అంటే బంగారం ధరించుకోవడం కాదు, విలువైన వస్త్రాలను ధరించుకోవడం కాదు, మంచి మంచి కార్లలో తిరగడం కాదు, మంచి మంచి భవనాలు ఉండడం కాదు. పరిశుద్ధత అంటే మన హృదయానికి సంబంధించినది. హృదయంలో ఉన్న కల్మషాన్ని తొలగించుకుంటే, హృదయము పరిశుద్ధంగా ఉంటే మన శరీరాన్ని కూడా పరిశుద్ధంగా మనం కాపాడుకోగలుగుతాం. మనుషులమ్మ మనం వేసుకున్న ఆభరణాలు బట్టి విలువనిస్తారు, కానీ దేవుడు నీలో ఉన్న పరిశుద్ధతను బట్టి నీకు విలువనిస్తాడు. హల్లెలూయా. నువ్వు వేసుకున్న వస్తువులను బట్టి మనుషులు చాలా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రపంచంలో చూస్తున్నాం కదా, గోల్డ్ చైన్స్ ట్రెండింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఎంతకుముందు ఆడవాళ్ళు వేసుకునే వాళ్ళని పెద్ద పెద్ద నెక్లెస్లు, పెద్ద పెద్ద లావు గొలుసులు వేసుకునేవారు, కానీ ఇప్పుడు మగవాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు ఏమంటామంటే గోల్డ్ మ్యాన్స్ అంటున్నారు కదా. మీరు చూసారమ్మా, యూట్యూబ్లో అక్కడక్కడ కనబడుతుంటారు. ఇంచుమించు ఒక్కొక్కడి మెల్లో శరీరంలో కేజీ బంగారం ఉంటుందండి. ఆడిని ఒక్కడిని తీసుకొచ్చి అయితే చాలు మనకి. అలాంటి వాడిని ఒక్కడిని పట్టుకుంటే చాలండి, మన లైఫ్ అంతా వెళ్ళిపోతుంది అనుకుంటారు చాలామంది. కేజీ బంగారం ఉంటుందండి ఒక్కొక్కడి మీద. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ కడియం ఎలా ఉంటుందో చెప్పనండి, ఆడోళ్ళు వేసుకుని గాజుల కన్నా దారుణంగా ఉంటాయి. ఫరో వేసుకుంటాడు కదా, ఫరో కడియం ఉంటుంది చూస్తారు, అలాంటి కడియాలు పెట్టుకుంటారు. ఈ గొలుసు చూస్తే ఒక్కొక్కటి డొక్కతాడు కన్నా గట్టిగా ఉంటాయి. ఆ ఒక్కటి గొలుసు కాదు, మెల్లో ఇంచుమించుగా ఒక 4-5 గొలుసులు ఉంటాయి ప్రియులారా. వారిని అడుగుతారు, అయ్యా ఎందుకు ఎంత బంగారం అంటే, ఈ బంగారం మాకు సమాజంలో విలువ తీసుకొస్తుంది. అది సమాజంలో ఉండొచ్చండి. మనుషుడు వేసుకున్న ఆభరణాలు, మనుషుడు ధరించుకున్న వస్త్రాలను బట్టి విలువ ఉండొచ్చు, కానీ ప్రభువు దగ్గర మన విలువ ఏంటంటే మన అంతరంగంలో ఉన్న విధేయత, మన అంతరంగంలో ఉన్న పరిశుద్ధత, మన అంతరంగంలో ఉన్న సమర్పణ ప్రభువు దగ్గర మనకు అమూల్యమైన విలువైన స్థానాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియులరా, రాత్రి నేను ముగిస్తున్నాను ప్రియులరా. మనలో ఏముండాలనంటే పూర్వపు జ్ఞాన దశల విధేయత ఉంది. చెయ్యొద్దు అంటే చేసేవాళ్ళం. దీపావళి చెయ్యొద్దు అయ్యా అంటే నీవు చెప్పేదే నాకు అని మన ఇంట్లోనే ఎక్కువ మందులు కాల్చేవాళ్ళం. కానీ ఈ రోజున వాక్యాన్ని నేర్చుకున్నాం, పక్కన పెట్టేశామండి. దీపావళి రోజున కూడా మనం కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఇది కదా మార్పు అంటే. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా లోకం వైపు వెళ్లకుండా ప్రభు సన్నిధిలో మనం గడుపుతున్నాం. ఇది కదా విధేయత. కనుక ప్రియులరా, మనము కూడా పూర్వపు అజ్ఞాన దశలో ఉండి నడుచుకున్నట్టుగా నడుచుకోకుండా పరిశుద్ధులకు తగినట్టుగా మాదిరికరంగా మనం నడుచుకుంటూ విధేయులంగా మనం ఉంది. మీ రాత్రి మోషే మనకు నేర్పుతున్న ఒకే ఒక్క పాఠం అండి. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు అంటే నిజమే కదండి. మోషేని అందరూ ఏం చేస్తున్నారు? అమ్మ చెప్పండి, ఏం చేస్తున్నారు? తప్పు పడుతున్నారు. నువ్వు మోషే అని తప్పుగా భావిస్తున్నారు. ఒంటరి అయిపోయాడు. కానీ ఆ ఒంటరితనంలో ఒకటే, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. అంటే ఆ గొప్ప దేవుని యందు విధేయత చూపి విధేయుడైపోయాడని ప్రభు పాదాలు చెంత. అయ్యా, మనుషులందరూ నా గురించి ఏమనుకున్నా పర్లేదయ్యా, నీవు నాకు తోడుంటే చాలు, నీ మాటకు నీ విధేయత చూపుతున్నాను, నీవే నాకు మంచి నడిపింపు దయచేయని ప్రభు పాదాల దగ్గర ఒదిగిపోయాడండి. దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. 20 లక్షల మంది దాహము ఒక చెట్టుతో దేవుడు తీర్చేశాడు. చెట్టులో శక్తి లేదు, కానీ మోషే చూపిన విధేయతలో శక్తి ఉంది. ఎలీషా దగ్గరికి నయమాను వచ్చాడు. నేను ఒక ప్రశ్న వేస్తానండి, వచ్చేసాడా నయమాను? దూరంగానే ఉన్నాడా? దూరంగానే ఉన్నాడు, రాలేదు. ఎలీషా వర్తమానం, నా దగ్గర రావలసిన వద్దు, నువ్వు యోర్దాను నది ఉంది మా ప్రాంతంలో, యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే చాలన్నాడు. నయమానికి అసలే కోపం కదండి. ఎందుకు కోపం అంటారు? ఆయన ఉన్న పోస్ట్ అలాంటిది. సైన్యాధిపతి కదా, పోలీస్ ఆఫీసర్ కదా. సాధారణంగా పోలీసులు ముక్కు మీద ఉంటారు కోపం చాలామంది. ఈయన మంచి పోలీస్ ఆఫీసర్ గా, ప్రార్థన చేయించుకుందామని వచ్చాను, కనీసం నువ్వేదో నా మీద చెయ్యి ఆడించి నన్ను స్వస్థపరుస్తావని వస్తే ఎలా చేస్తాడా ఎలీషా ఇలా ఇలా ఎలా అనుకుంటున్నాడు. ఎవడో పక్కన ఉన్నాడు మంచోడు, అందరికి ఉంటారు అలా మంచోళ్ళు. నయమాను పక్కన ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. మంచి వ్యక్తి అంటే మంచి ఆలోచన చెప్పేవాడు. దేవుని కృప అలాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి బాగు చేయబడ్డాడండి.
నయమాన్ అన్నాడే, ఇక్కడేనేంటి మన ప్రాంతాలు లేవా, సిరియా దేశంలో మంచి మంచి నదులు లేవా, ఇక్కడే మొలగాల? అయ్యా ఎందుకయ్యా అలా అంటావు? దైవజనుడు ఎందుకు చెప్పాడు? ఒక్కసారి విను, ఒక్కసారి నువ్వు దిగి స్నానం చేయంటే మొదటిసారి మునిగాడండి. వచ్చిందా అమ్మ మాట్లాడి? వచ్చిందా? మా సండే స్కూల్ పిల్లలకు కూడా ఈ పాట నేర్పుతాను నేను. రెండవసారి మునిగాడు వచ్చిందా? మూడోసారి మునిగాడు వచ్చిందా? ఇప్పుడు ఏమనుకుంటాడు నయమాను? ఎలీషా అసలు శక్తి లేదు, ఏదో చేసేస్తున్నాడు అని అనుకుంటున్నాడు. మూడోసారి మునిగాడు అవ్వలేదు. పక్కలు అన్నారు, అయ్యా 7 సార్లు మునగమన్నాడు కదా, ఎందుకు అలా అనుకుంటావు? 7 సార్లు కూడా మునగొచ్చు కదా అంటే అలాగు బలవంతంగా 7 సార్లు మునిగాడండి. 7వసారి మునిగిన తర్వాత ఏమైపోయిందంటే ఆ దేహంలో ఉన్న కుష్ఠరోగం అంతా చంటి పిల్లవాని దేహం వల్లే మార్చబడ్డది. అంటే నేనేమంటానంటే ఎలీషా చెప్పిన మాటకు విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. ముందు ఇబ్బంది పడ్డాడు, తర్వాత పక్కనున్న వారు చెప్పినటువంటి మాటలకు విధేయత, లేకపోతే ఆ దైవజనుడి మాటకు విధేయుడైపోయి మునిగాడు గనుకనే స్వస్థత అనేటువంటిది కలిగింది. ఈ రాత్రి ప్రియులరా, మనము కూడా మన కష్టాల నుంచి, మన బాధల నుంచి ప్రభు ద్వారా విడుదల పొందుకోవాలనంటే ఒకే మాట, అయ్యా నీ సన్నిధిలో నేను ఒదిగిపోతానయ్యా, నువ్వేదైతే చెబుతావో అదే చేస్తాను. ఆమేన్. చెబుదామా? ఉన్న స్థలాల్లో మోకరించి కండ్లు మూసుకుందామా? మోకరించగలిగిన వారు మోకరించండి, లేచి నిలవబడగలిగితే లేచి నిలవబడండి. కొద్ది సమయం దైవ సన్నిధానంలో మనమందరం ప్రార్థన చేద్దాం. మోషే చాలా వ్యతిరేకత అనుభవిస్తున్నాడు, మోషే చాలా కష్టాన్ని అనుభవిస్తున్నాడు. కానీ ఆ కష్టంలో ఒకే ఒక్క మాట, దైవ సన్నిధిలోనికి చేరి విధేయుడైపోయి ఒదిగిపోతానయ్యా నీ కౌగిటిలో, ఒదిగిపోతానయ్యా నా పైన నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మకిల్లేనయ్యా. నాలో ఏముందయ్యా అసలర్థం కాదయ్యా, నాలో ఏముందయ్యా అసలర్థమే కాదయ్యా, ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో, ఒదిగిపోతానయ్యా. ఈ రాత్రి మనము కూడా యేసయ్యతో చెప్పవలసిన మాట ఇదే. ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రతికూలతలు మన చుట్టూ, ఎన్నో శ్రమల కొలిమిలలో కాల్చబడుతున్నటువంటి నీవు, నేను, మనమందరం చెప్పవలసిన ఒకే మాట, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో నేను విధేయత నేర్చుకుంటున్నాను నాయన, నీకు విధేయుడిని అవుతున్నా, నీ సన్నిధిలో నేను ఒదిగిపోతున్నా, నీ కౌగిట్లో నేను వస్తున్నాను నాయన. ఇక నా మాట కాదు, నా ఆలోచన కాదు, నా ఉద్దేశం కాదు. ఈ రాత్రి మోషేతో మీరు మాట్లాడినప్పుడు మోషే ఏదైతే చేశాడో అలాగే నాయన మేమును నీ మాటకు విధేయులం అయిపోతామయ్యా. నీ సన్నిధిలో మేము ఒదిగిపోతామయ్యా. అయ్యా నీవు మాకు కావాలయ్యా, నీవే మాకు కావాలి, నీవే మాకు కావాలి అని ప్రభు యొక్క సన్నిధిలో ఆయన మాటకు విధేయులంగా ఉండడం కొరకై ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు. తండ్రి నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం. తండ్రి అందరూ స్వరము తెరిచి, అందరూ స్వరాలు తెరిచి ఉన్న స్థలాల్లోనే అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు మాటకు విధేయులం అయిపోదాం, ప్రభు యొక్క కౌగిట్లోనికి వెళ్ళిపోదాం, ప్రభు యొక్క ఒడిలోనికి వెళ్ళిపోదాం. అయ్యా నీ కౌగిట్లో నన్ను తీసుకో ప్రభువా, నీవు నాతో మాట్లాడయ్యా. అయ్యా నా శ్రమలలో నాతో మాట్లాడయ్యా. అలనాడు మోషేతో మీరు మాట్లాడారు కదయ్యా, మోషే నీ మాటకు విధేయత చూపినప్పుడు అద్భుతము చేసావు కదా అయ్యా. ఇదిగో నా శ్రమలలో కూడా నీ సన్నిధిలో ఉన్నానయ్యా, నీ కౌగిట్లోనికి వస్తున్నానయ్యా. నువ్వు నాతో మాట్లాడయ్యా, నువ్వేదైతే చెబుతావో దానినే నేను చేస్తానయ్యా, దానినే నేను చేస్తాను. నీకు విధేయుని అవుతున్నాను ప్రభువా అని అందరం కొద్ది సమయం హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా. గనుడా
నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే. అందరం కలిసి గనుడా సన్నిధి నన్ను ఆదుకోనే. అందరం మనసారా నీవే కావాలయ్యా నాతో. ఇదిగో నాయన, నేను ఎన్నో వ్యతిరేకతలు అనుభవిస్తున్నాయా, ఎన్నో కష్టాలు నా జీవితంలో నాయన. ఈ కష్టాలలో ఇబ్బందులు నువ్వు కావాలయ్యా. యేసు నీవే యేసయ్యా నాతో కూడా. మనసారా దేవుని సన్నిధిని ఆహ్వానించుదాం. యేసు నీవే యేసయ్యా నాతో కూడా. అయ్యా నాతో రా తండ్రి, నీవే నాతో వస్తే క్షయత నన్నంటదు. నీవే నాతో వస్తే ఏ దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే సయా ఎసయా తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా నాతో. ఈ రాత్రి మనసారా యేసయ్య దగ్గర అడుగుదాం. ఏ బలహీనత అయినా, ఏ అనారోగ్యమైన, ఏ ప్రతికూలతలోనైనా, ఏ వ్యతిరేకతలోనైనా యేసయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసయ్యా నీవే కావాలయ్యా నాతో రావా. అలాగే మన రెండు చేతులు పైకి యేసు నీవే. అందరూ స్వరము తెరిచి మనసారా యేసయ్యా మాతో కూడా. ఈ రాత్రి ప్రభువా, ఈ రాత్రి అయ్యా నీ సన్నిధి యేసు నీవే అయ్యా నీ సన్నిధి మాకు కావాలయ్యా, నీ సన్నిధి మాకు కావాలయ్యా, నీ ప్రసన్నత మాకు కావాలయ్యా, నీ నడిపింపు మాకు కావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే మా పెన్నిది. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిది. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే. మనసారా యేసయ్యా ఈ రాత్రి నిశ్చయంగా మీరు మాతో ఉంటున్నందుకు వందనాలు. నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. వెనకాల ఉన్న పిల్లలు కళ్ళు మూసుకోవాలి. యేసు నీవే. మనసారా దైవ సన్నిధానములో యేసయ్యా మా రక్షకుడా, మా విమోచకుడా, మా ఆశ్రయదుర్గమా, మా కొండ, మా కోట. అయ్యా మా కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు ఎరిగినవాడు, మా స్థితిగతులు ఎరిగినవాడు, మా వ్యక్తిగతంగా మా సమస్యలు ఎరిగినవాడు, మాలో ఉన్న అనారోగ్య పరిస్థితులు ఎరిగినవాడు, ఎన్ని వ్యతిరేకతలు ఎన్ని ప్రతికూలతల మధ్యలో ఉన్నామో మమ్మల్ని చూస్తున్నవాడు నాయన. అలనాడు మోషే నీ సన్నిధిలో మొర్ర పెట్టగా పరిష్కారపు మార్గాన్ని చూపించావు. నీ మాటకు విధేయత చూపాడయ్యా. ఈ రాత్రి మాకును ఒక పరిష్కారపు మార్గాన్ని చూపండి. మా వ్యాధుల్లో, మా కష్టాల్లో, మా ఆర్థిక ఇబ్బందుల్లో అయ్యా మేము ఎదుర్కొన్నటువంటి పోరాటాలలో అయ్యా నాయన పరిష్కారమును దయచేయి అయ్యా. నీ స్వరమును మాకు వినిపించే, నువ్వేదైతే చెబుతావో దాన్ని మేము చేస్తామయ్యా. నీ మాటకు మేము విధేయులం అవుతున్నామని దైవ సన్నిధానంలో మనల్ని మనం ప్రభు చేతుల్లో సమర్పించుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రియులారా అయ్యా గడిచిన దినాలన్నిటిలో నీ కృప చూపి మమ్మల్ని సంరక్షించి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. ఈ 2025 సంవత్సర కాలంలో మాపై మీరు చూపిన నీ ప్రేమ, కృప,
కనికరముల కొరకు నీకు స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని మీరు సజీవులుగా నిలవబెట్టి మమ్మల్ని నీ కృప చేత నింపి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ 21 దినముల ప్రార్థన కూడికల్లో ప్రతి దినము కృప వెంబడి కృప చూపుతూ మమ్మల్ని మీరు సజీవులుగా నిలవబెట్టుతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రతి దినము నీ సన్నిధిలో పాటల ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా అయ్యా నిన్ను ఘనపరచడానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన తరుణము కొరకు, శ్రేష్టమైన సమయము కొరకు నీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాము నాయన. ఈ 11వ దినము ప్రార్థనా కూడికను కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా అయ్యా మీరు జరిగించుకున్నటువంటి నీ రీతి కొరకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా ప్రతిదినం అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులైన వారు చేస్తున్న ప్రార్థన అనుభవాలను మా ముందు పెడుతూ అయ్యా వారు ఏ సందర్భంలో ప్రార్థన చేస్తారో, అయ్యా ఎలాగున వారు ప్రార్థన చేస్తారో, వారు ప్రార్థన ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈ రాత్రి కూడా మోషే యొక్క ప్రార్థన మా ముందు పెట్టారయ్యా. ఇదిగో 20 లక్షల మంది వ్యతిరేకమైపోయినప్పటికీ, 20 లక్షల మంది ఏకపక్షంగా సనుగుకుంటున్నప్పటికీ అయ్యా ఒంటరైపోయినటువంటి మోషే కృంగిపోలేదయ్యా. ఒంటరైపోయినటువంటి మోషే వెనకడుగేయలేదయ్యా. ఒంటరైపోయినటువంటి మోషే నాయన లోక సంబంధమైన ఆలోచనలో లేడు నాయన. ఆ శ్రమలలో విధేయత నేర్చుకున్నాడని, ఆ శ్రమలలో నీకు విధేయుడైపోయాడని, ఆ శ్రమలలో నాయన ప్రార్థించినప్పుడు నీ మాటకు విధేయత చూపడని మాతో మాట్లాడారు. అలాంటి విధేయత మేము కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి. మా ప్రార్థన జీవితాల్లో కూడా అలాంటి విధేయతతో మేము నడిపించబడడానికి సహాయం ఇచ్చేయండి నాయన. ఈ రాత్రి చేరి వచ్చిన బిడ్డలందరూ అలాగున విధేయులై నీ సన్నిధిలో ప్రార్థించుచున్నారయ్యా. అలాగున విధేయులై వారు ఎదుర్కొన్న కష్టాల్లో, వారు ఎదుర్కొన్నటువంటి పోరాటాల్లో, వారు ఎదుర్కొన్నటువంటి కష్టాల కొలిమిలలో నాయన కాల్చివేయబడుతున్న పరిస్థితులు ఎదురుంటున్నప్పుడు అయ్యా అలాంటి పరిస్థితులు నీ సన్నిధిలో మోకరించి అయ్యా నీ ప్రార్థన మందిరములో, నీ మందిర ఆవరణములో నీ బిడ్డలు ప్రార్థించి విధేయులుగా ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే బిడ్డలు మీరు దర్శించండి నాయన. నీ స్వరాన్ని వినిపింపచేయండి. ప్రతి పరిస్థితుల్లో ఒక పరిష్కారపు మార్గాన్ని అయ్యా నీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నాయన బిడ్డలేక కన్నీటిని తొడవండి నాయన. బిడ్డలేక నాయన ప్రతి అంగలార్పును నాట్యంగా మార్చండి నాయన. ప్రతి వ్యతిరేకతను కొట్టివేయండి నాయన. అయ్యా కుటుంబాలపై పనిచేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను మీరు దూరపరచండి నాయన. అయ్యా ఆకాశ మండలం మందు పనిచేస్తున్న ప్రతి వ్యతిరేక దురాత్మ శక్తులను మీరు లయపరచు తండ్రి. ప్రతి బిడ్డ కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయండి. అనారోగ్యాలు స్వస్థతను దయచేయండి. బలహీనతలో బలపరచండి. వారు ఏ విషయంలో అయితే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, విధేయులుగా విధేయతతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు నాయన, వారందరి జీవితాల్లో గొప్ప మేలులు యేసయ్యా ఇప్పుడే మీరు జరిగించమని ప్రార్థన చేయి. ఇప్పుడే అద్భుతమును మీరు జరిగించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా ఇప్పుడే బిడ్డల హృదయాల్లో కార్యమును జరిగించండి నాయన. నీ సన్నిధిలో మోకరించుండగానే బిడ్డల హృదయాల్లో నీ కార్యము జరగాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీ బిడ్డల హృదయాల్లో కార్యం జరగాలి నాయన. పరిశుద్ధాత్ముడా నీ బిడ్డల హృదయాల్లో నీ కార్యము జరగనివ్వండి నాయన. ఇప్పుడే పెంతుకొస్తు పండుగ దినమన్న దిగి వచ్చిన పరిశుద్ధాత్మదేవ ఇక్కడున్న ప్రతి ఒక్కరు హృదయాల్లోనికి మీరు వెళ్ళండి నాయన. ప్రతి హృదయాలలో కార్యమును జరిగించండి నాయన. కన్నీటి ప్రార్థన అనుభవాలను మాకు నేర్పండి. అంగలార్పు ప్రార్థన అనుభవాలను మాకు నేర్పండి. మూలుగుచు నీ సన్నిధిలో కన్నీటితో మొర్ర పెట్టే ప్రార్థన అనుభవాలను మాకు దయచే తండ్రి. అయ్యా నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రతి దినం మేము విజ్ఞాపన చేస్తున్న ప్రకారముగా అయ్యా మేము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తమై అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకు, అధికారుల కొరకును ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించవలని వాక్యం సెలవిస్తున్నది కనుక ఇదిగో మేమందరం ఏక మనసుతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇంకా రక్షణ లేని వారు అనేక కోట్ల మంది ఉంటుండగా అందరికీ రక్షణ మారు మనసును మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రపంచ దేశంలో అన్ని దేశాలకు అయ్యా క్షేమమును, నీ కాపుదలను దయచే తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నాయన దేశాలకు మధ్యన సమాధానమును దయచేయండి. యుద్ధ వాతావరణాలు తొలగిపోనట్లుగా కృప చూపండి తండ్రి. అయ్యా దేశాలను పరిపాలిస్తున్న నాయకులను, పరిపాలకులను సైతము నాయన సమయోచితమైన జ్ఞాన వివేకము నుంచి, క్షేమము నుంచి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నాయన. ఈ రాత్రికాల సమయంలో యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. యెరూషలేము చుట్టూ నీ కంచె వేయండి. యెరూషలేములో అయ్యా నీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయ యెరూషలేము అనబడిన నేటి సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. నేటి సార్వత్రిక సంఘము అయ్యా మొదటి శతాబ్దపు క్రైస్తవం ఎలాగున అయ్యా సంఘం ఎలాగా ఆది అపోస్తుల బోధలు స్థిరపడి ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి అయ్యా సంఘము విస్తరించింది. అలాగుని కడవరి దినాలు, రాకడి దినాల్లో సార్వత్రిక సంఘం అంతయు కూడా అలాగున ఏక మనసుతో, ఏకాత్మతో నడిపించబడడానికి సహాయం ఇచ్చేయండి. డినామినేషన్ భేదము లేకుండా, సిద్ధాంతపరమైన విభేదాలు లేకుండా అయ్యా ఆత్మ సంబంధమైన ఐక్యతను అనుగ్రహించి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రపంచపు దేశంలో ఎంతోమంది అయ్యా తీవ్రవాదులు, ఉగ్రవాదులు, నరహంతకులు, దొంగలు, లోబులు, వ్యభిచారులు, ఉన్మాదులు ఎంతో మంది ఉన్నారయ్యా.
అయ్యా వారందరితో కూడా మీరు మాట్లాడండి, విడుదలను కలుగ చేయండి ఆయన. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ దేశాల్లో ఎక్కడ జరగకూడనట్లుగా నీ క్షేమాన్ని దయచేయండి అయ్యా. మీరు మాకు అనుగ్రహించిన మా భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మా దేశమును దీవించిన మా దేశంపై నీ కృపనావరింపచేయి నాయన. మా దేశంలో ఉన్నటువంటి నాయన ప్రజలందరికీ నీ క్షేమమును దయచేయి. మా దేశమును పరిపాలిస్తున్న నాయకులైన వారికి సమయోచితమైన జ్ఞాన వివేకములను అనుగ్రహించండి. దేశంలో నాయన ఇదిగో ప్రభు కలుగుతున్నటువంటి అయ్యా కులాల మధ్యన మతాల మధ్యన జరుగుతున్నటువంటి ఈ ఘర్షణలు, ఈ విభేదాలు తొలగిపోవాలి అయ్యా. అది ఎవరైతే సృష్టిస్తున్నారో వారితో మీరు మాట్లాడి వారిలో మార్పును కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మా దేశంలో ఉన్నటువంటి నాయన అయ్యా నాయకులైన వారిని దీవించండి నాయన. దేశంలోని అన్ని రంగాలను అయ్యా మీరు అభివృద్ధిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘమంతటి కొరకు వందనాలయ్యా. ఉత్తర భారతదేశంలో ఎన్నో భయంకరమైనటువంటి నాయన పరిస్థితులు నెలకొల్పబడుతున్నాయి. ఎంతోమంది కొట్టబడుతున్నారు, ఎంతోమంది మిషనరీలు, ఎంతోమంది సువార్థికులు రక్తము కారునంతగా శ్రమను అనుభవిస్తుండగా అయ్యా ఉత్తర భారతదేశంలో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఉత్తర భారతదేశంలో నీ యొక్క అగ్ని రగిలించబడాలయ్యా. ఉజ్జీవ జ్వాలలు అక్కడ రగలాలి నాయన. ఇదిగో సేవకులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు రక్షణలోనికి రావాలి ప్రభువా. ఇటు సౌత్ ఇండియాలో కూడా నేను నీ కార్యమును మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీరు మాకు అనుగ్రహించినటువంటి నాయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును దీవించండి. మీరు మాకు అనుగ్రహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను దీవించండి. మీరు మాకు అనుగ్రహించినటువంటి మా రాజుల నియోజకవర్గమును దీవించండి. మీరు మాకు అనుగ్రహించిన సకినేటిపల్లి మండలం అంతటిని దీవించండి నాయన. మా మండలంలో ఉన్నటువంటి దైవజనులను, కుటుంబాలను, వారి పరిచర్యలను అయ్యా దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మరి ప్రత్యేకంగా మా సకినేటిపల్లి ప్రాంతంలో ఎంతోమంది యవనస్తులైనటువంటి బిడ్డలు నాయన, ఎంతోమంది నాయన ఇదిగో డ్రగ్స్కి బానిసలైపోయి, గంజాయికి బానిసలైపోయి ఎంతో భయంకరమైనటువంటి అపవాది బంధకాల్లో బంధించబడిన వారు అనేక మంది ఉంటుండగా నాయన వారి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. 21 దినములలో అయ్యా నీ సన్నిధిలో మానక మేము ప్రార్థన చేస్తున్నాం. ఏక మనసుతో మేము ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన మీరు ఆలకించండి నాయన. కనీసం ఒక్క యవనస్తుడైనా అయ్యా ఆ యొక్క గంజాయి నుంచి, ఆ డ్రగ్స్ అనబడిన ఆ మద్యపానము మత్తులో నుంచి బయటకు వచ్చేటట్లుగా మీరు కార్యమును జరిగించండి నాయన. నీకు వందనాలు అయ్యా. సహాయం ఇచ్చిన అలాను దమస్కు మార్గమందు అయ్యా సౌలును పౌలుగా మార్చారు కదా, అలాగనే నీ బిడ్డలను దర్శించండి. ఆ వ్యసనాల పట్ల అసహ్యతను మీరు కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా నాయన యవనస్తుల మార్పులు రావాలయ్యా. చదువు పట్ల శ్రద్ధ కలగాలయ్యా. భవిష్యత్తు పట్ల ఒక గురి కలిగిన వారుగా నడిపించబడాలి ప్రభు. తల్లిదండ్రులకు, సంఘానికి, సమాజానికి ప్రయోజకరమైన బిడలుగా మా ప్రాంతపు బిడలు ఉండాలి నాయన. గొప్ప గొప్ప అధికారులుగా, ఉన్నతమైన ఉద్యోగస్తులుగా, నీ బలమైన సేవలో సేవ చేసే గొప్ప సేవకులుగా మా ప్రాంతం నుంచి అనేక మంది యవనస్తులు లేపబడాలి నాయన. సహాయం చేయండి అయ్యా. కృప చూపండి, కృప చూపండి. వ్యభిచారం అనేటువంటిది నాయన ఇదిగో నాయన భయంకరంగా ఉన్నటువంటి ఈ దినాల్లో ఆ వ్యభిచారపు ఆత్మను మీరు లయపరచండి నాయన. ఇల్లీగల్ కాంటాక్ట్స్ ద్వారా కుటుంబాలను నాశనం చేస్తున్న వ్యభిచారపు దురాత్మ యేసు నామములో లయమైపోవాలి తండ్రి. కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన సంఘము కొరకు అయ్యా మా పేట అంతటి కొరకు వందనాలు ఆయన. పేటలో ఉన్న ప్రతి కుటుంబమును దీవించండి నాయన. అన్ని కుటుంబాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానం, అందరికీ ఆరోగ్యమును దయచే తండ్రి. మరి ప్రత్యేకంగా నాయన పెద్దలైన వారిని, స్త్రీలైన వారిని, చిన్న బిడ్డలను, చంటి బిడ్డలను, యవనస్తులైన ప్రతి బిడ్డపై దృష్టించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నాయన. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో కొన్ని ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నాయి. వాటి కొరకే నీ సన్నిధిలో మొర్ర పెడుతున్నాను నాయన. అయ్యా దేవా సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకు వందనాలు. ఇదిగో నల్లి సునంద గారికి ఆరోగ్యమును, కోవిడ్ దేశంలో వారు చేస్తున్న పని అంతట్లో అయ్యా క్షేమమునిచ్చి మీరు నడిపించండి నాయన. నల్లి బన్ని పండు యొక్క అయ్యా విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. దీపాటి భారతి గారు అయ్యా బలహీన స్థితిలో ఉన్న వారికి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యమును దయచేయండి. అక్క లలిత కేక నాయన ఉద్యోగ విషయంలో, ప్రమోషన్ విషయంలో మీరు అద్భుత కార్యమును జరిగించండి నాయన. అయ్యా వరలక్ష్మకు ఉన్నటువంటి బలహీనతలో మీరే దైవికమైన స్వస్థత, ఆరోగ్యమును దయచేతండి. నీకు స్తోత్రాలు అయ్యా. నల్లి ఎలీషా రాజు గారు దుబాయ్ దేశంలో వారు చేస్తున్న పనుల్లో, ప్రయాణాల్లో అయ్యా మీరే క్షేమమునిచ్చి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దీపాటి రాజేష్ అనిత గారికి అయ్యా మంచి ఉద్యోగమును దయచేయండి ఆయన. బిడ్డ అయ్యా జెస్సీ యొక్క స్కూల్కి వెళ్ళేటువంటి స్టడీస్లో మీరే నాయన అయ్యా బిడ్డకు సహాయం చేసి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా జ్యోతి యొక్క పోస్ట్ BSc విషయంలో అద్భుతం జరిగించండి. గొల్లమందల జయానంద్ గారి యొక్క పెన్షన్ విషయంలో మీరు అద్భుత కార్యం జరిగించండి అయ్యా. అక్క జయశ్రీ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి నాయన. కే లక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కే సత్యనారాయణ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కే నాగమణి గారికి, కే శుభలక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యములు బిడ్డలకు దయచేయండి ఆయన. కే మహేష్ గారికి ఉద్యోగ విషయంలో మీరే అద్భుత కార్యములు మీరు జరిగించండి నాయన. గుర్రం ప్రియాంక గారి యొక్క వివాహము నాయన ప్రభు ప్రయత్నాలను మీరు సఫలపరిచి నీ చిత్తమును నాయన జరిగించమని ప్రార్థన చేస్తున్నవి. లావణ్య గారి యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు తొలగించండి
దయచేయండి. నేను గుర్రం అయ్యా రామారావు గారికి ఆరోగ్య విషయంలో స్వస్థతను దయచేయండి. అయ్యా చెల్లి మనీషకి చదువులలో జ్ఞానమునివ్వండి. జోషువను బలపరచండి. మరియమ్మ గారికి ఆరోగ్యమునివ్వండి. అక్క కుమారకి చేతుల్లో ఉన్నటువంటి ఆ బలహీనతలో దైవికమైన స్వస్థతను అనుగ్రహించి నడిపించండి. తను నీకు వందనాలు. అయ్యా నాయన వి కీర్తన గారికి ఆరోగ్యమును దయచేయండి. ఆయన విన్ని గారి యొక్క మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్న అద్భుతం జరిగించండి. అయ్యా కే త్రిపుర గారి యొక్క మానసిక ఆందోళన నుంచి మీరే విడుదలను కలుగు చేసి నెమ్మదిని దయచేతని నీకు వందనాలు. ఆయన మౌనిక అయ్యా నాయన చెల్లి దుబాయ్ దేశంలో ఉంటుంది. ఉద్యోగ విషయంలో అద్భుతం చేయండి. వివాహ అయ్యా నాయన ఇదిగో భవిష్యత్తు విషయంలో అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. బి నాని గారికి మంచి ఉద్యోగం దయచేయండి. బి శిరీష గారికి రక్షణను దయచేయండి. అండ్ జాయిస్ మేరీకి విద్యాభ్యాసం అంతట్లో కూడా అయ్యా మీరే తోడుగుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అననీయ స్కైలబ్ గారి యొక్క విదేశం వెళ్ళాలని ప్రయత్నములు చేస్తున్నట్టుగా మీరే మార్గములను సరళము చేసి అయ్యా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన తమ్ముడు కాళిదాసు బాబు యొక్క నాయన ఆరోగ్య విషయంలో మీరు స్వస్థతను దయచేయని ఆయన భవిష్యత్తులో మంచి ఉద్యోగులు స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అయ్యా కాళిదాసు వార్త గారిని మీరు స్వస్థపరిచి కుమార్ అయ్యా వదిన గారు మంచి ఆరోగ్యమునిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. గొల్లమందల నరేష్ గారికి అయ్యా పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. ఆ చెవిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను మీరు తీసివేసి దైవికమైన స్వస్థతను దయచేతని నీకు వందనాలు. నరేష్ గారికి శాంతకుమారి గారికి గర్భఫలం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన అయ్యా గొల్ల ఆనంద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్న వారి యొక్క ఉద్యోగంలోనూ ఆయన మంచి ఆరోగ్యమును ఉద్యోగంలో క్షేమమును దయచేయండి. వారి సంపూర్ణ కుటుంబమును దీవించి రక్షణలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. టి చిట్టిబాబు గారికి ఉన్న కిడ్నీ సమస్యల నుంచి స్వస్థతను దయచేయని ఆయన జి చంద్రకాంతమ్మ గారికి ఆరోగ్యమును దయచేయండి. వారి కుమారుడు చంద్రకుమార్ గారు అయ్యా చేస్తున్నటువంటి ఉద్యోగాలు క్షేమమును వారికి ఉన్నటువంటి బలహీనతలో దైవికమైన స్వస్థతను దయచేయని ఆయన వారి కుమారుడు ఆశిష్ చేస్తున్న వ్యాపారమును కాకినాడలో చేస్తున్న వ్యాపారమును మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా శరత్ బాబు గారి వివాహ విషయంలో మీరు అద్భుతం జరిగించండి. అయ్యా రంజిత్ యొక్క నాయన ఇదిగో ప్రభు హార్ట్ ఆపరేషన్ విషయంలో కార్యం జరిగించండి. నల్లి చిట్టుబాబు గారు సుష్మా గారు దూరదేశంలో వారు చేస్తున్న ఉద్యోగాల పనుల్లో ప్రయాణాల్లో క్షేమమునివ్వండి నాయన. అయ్యా అదే రీతిలో గొలమందుల నాయన విద్యాసాగర్ సుజాత గారు వారు చేస్తున్న పనుల్లో అయ్యా క్షేమమునివ్వండి. వడ్డే రవి గారు నాయన ఇదిగో జ్యోతత్ కొరకు నీకు వందనాలు. నవీన్ కొరకు నీకు స్తోత్ర. వారి ఉద్యోగాల్లో సహాయించి నవీన్కి నితిన్కి నీ రక్షణలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయను ఆయన. యు లక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచండి. బి బేబీ గారిని రాజ్ కుమార్ గారికి వారికి ఆరోగ్యమునివ్వండి. వారి సంపూర్ణ కుటుంబమును దీవించండి నాయన. ఆయన నవీన్ గారికి మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా సహాయం చేయండి. కాళిదాసు ప్రైది యొక్క విద్యాభ్యాసంలో నాయన మీరే సహాయం చేయండి నాయన. 10th క్లాస్ చదువుతుంది. ప్రారంభం నుండి జ్ఞానము కలిగి నాయన చదువుకునడానికి మంచి మార్క్స్ పొందుకోవడానికి సహాయం చేయండి. చెల్లి బ్లెస్సీ యొక్క నాయన నూతన ఉద్యోగ విషయంలో మీరు అద్భుతం జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. అయ్యా చెల్లుకున్నటువంటి ప్రతి బలహీనతలో మీరే స్వస్థతనిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకు వందనాలు. అయ్యా కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి నాయన. అక్క బేబీ సరోజన గారి కాళ్ళ నొప్పుల్లో స్వస్థతను దయచేయండి. తమ్ముడు బంటి అయ్యా బీటెక్ విద్యాభ్యాసం అంతట్లో మీరే సహాయం అనుగ్రహిస్తున్నారు. ఇంకా జ్ఞానము కలిగి యవన కాలంలో త్రొట్టిల్లు పోకుండా నీ కృపలో భద్రపరచండి నాయన. అయ్యా బావగారు బాధరావు గారిని మీరు బలపరిచి ఉద్యోగ విషయంలో క్షేమమునివ్వండి. షోల్డర్ పెయిన్లో స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. దుబాయ్ దేశంలో ఉన్న అయ్యా నల్లి వర్మ గారు నాయన చేస్తున్న ఉద్యోగాల్లో సహాయం ఇచ్చేయండి. ఇంకా మంచి ఉద్యోగంలోనికి వెళ్ళాలని చేస్తున్న ప్రయత్నాలలో అయ్యా బలపరచండి. స్పిరిచువల్గా నాయన ఎదగడానికి సహాయించండి. వివాహ విషయంలోని చిత్తమును జరిగించండి నాయన. ఇదిగో రవికిరణ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్న జాబ్ విషయంలో మేలు చేయండి. అయ్యా ప్రియ సోదరి నాయన షారున్కు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో నుంచి విడుదలను కలుగు చేయండి. నీలో బలపరచండి నేను వాళ్ళన్న అయ్యా జాబ్ విషయంలో అద్భుతం చేయండి నాయన. తన తల్లికి ఉన్నటువంటి అనారోగ్యంలో నుంచి స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. నీకు స్తోత్రాలు. అయ్యా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సరోజ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రియ తల్లి గారు చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి నాయన. నీకు వందనాలు. అయ్యా అదే రీతిలో నాయన వారి ఇంటి నిర్మాణంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను తొలగించండి. వారి భర్త గారికి ఉన్నటువంటి అనారోగ్యంలో స్వస్థతను దయచేయండి. వారి కుమార్తెకున్న ప్రతి బలహీనతలో అయ్యా మీరు దైవికమైన స్వస్థతనిచ్చి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. సుదీప్తి గారు నాయన తన భర్త సన్నీ గారిని మీరు దర్శించండి. ఇరువురికి గర్భఫలమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అయ్యా బన్నీ గర్భవతిగా ఉంటుండగా సకాలంలో మంచి ప్రసవాన్ని దయచేయండి ఆయన. హైదరాబాద్లో ఉన్నటువంటి కుమారి గారు బట్టి దాస్ గారిని బట్టి నీకు వందనాలు. వారి కుటుంబం అంతటిని దీవించండి. కుటుంబంలో కలతలను తీసివేయండి నాయన. వారికి ఇచ్చిన బిడ్డలందరి కుటుంబాలకు రక్షణను దయచేసి క్షేమాన్ని విస్తరింపచేయండి. మరి ప్రత్యేకంగా అక్క రెనాల్డీ గారి కొరకు తన భర్త వరప్రసాద్ గారి కొరకు వారు ఇచ్చిన బిడ్డల కొరకు నీకు వందనాలు. కుటుంబం చుట్టూ నీ కంచి వేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ నిమిషి గారి కొరకు సిసిలి గారి కొరకు ఫ్యామిలీ కొరకు నీకు వందనాలు. వారు నడిపిస్తున్న న్యూ లైఫ్ హెల్త్ సెంటర్ అంతని కూడా దీవించండి నాయన. నీ క్షేమాన్ని విస్తరింపచేయండి. అయ్యా దుబాయ్ దేశంలో ఉన్న నిరంజన్ గారి ఫ్యామిలీ కొరకు నీకు స్తోత్రాలు. వారు చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమును దయచేయడం. తన భార్య బిడ్డలపై నీ కాపుదల దయచేయండి. కోట విజయ గారిని మీరు స్వస్థపరి జయశ్రత్న గారి పరిచయలో సహాయించిన. హెప్సిబా ఉదయలకు ఆరోగ్యమునిచ్చి అయ్యా గర్భఫలమును దయచేసి. సునీల్ గీత వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి. నేను మాథ్యూస్ రోహన్ గ్రేస్ కొరకు నీకు వందనాలు. స్టడీస్లో హెల్త్ విషయంలో మీరు సహాయించండి. యవన కాలంలో బిడ్డల రక్షణలోనికి రావడానికి సహాయించండి నాయన. నీకు వందనాలు. నా భార్య జోష్నకున్న బలహీనతలో దైవికమైన
స్వస్థతను అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు అయ్యా. మింటూ ఎక్కనైనా యూకే నుంచి జరిగే ప్రయాణం విషయంలో సహాయం చేయండి. వారి కుమారుడు ఎక్కనైనా పెనుయలేక బర్త్డే సెలబ్రేషన్ విషయంలో, ఏర్పాట్ల విషయంలో సహాయం చేయండి. మహిమకున్న బలహీనతలో దైవికమైన స్వస్థత, ఆరోగ్యమును దయచేతని నీకు వందనాలు అయ్యా. మట్ట స్వరూప చెల్లి స్వరూప కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జామ్స్ రాసి ఉన్నది, మంచి రిజల్ట్స్ రావడానికి సహాయం చేయండి. చెల్లి సాత్విక జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మ్యారేజ్ విషయంలో కూడా మీరు సహాయం చేయండి నాయన. అయ్యా అక్క నాయన సునీతకు కుటుంబమును దీవించండి. దినాన్న చెల్సి బర్త్డే జరుపుకుంటుంది నాయన. బిడ్డను మీరు దీవించి అయ్యా నాయన మీరే నాయన నీ కృప చేత నడిపించండి. నగరకై చెక్కబడిన మూలకమ్మం వల్లే ప్రవచించే బిడ్డగా రక్షణ అనుభవంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా కృపదాస్ మాస్టర్ నాయన మామయ్య గారిని మీరు దర్శించండి. వారుకున్న అయ్యా ప్రతి బలహీనతలో స్వస్థతను దయచేయండి ఆయన. సునంద పోగొట్టుకున్న ఆ గోల్డ్ చైన్ దొరికే విధంగా సహాయం చేయండి ఆయన. మా అన్నయ్య రాజా గారిని, వదిన గారు లలిత గారిని మీరు దర్శించండి అయ్యా. వారు చేస్తున్న పరిచర్య, ఉద్యోగాల్లో క్షేమమును, మన గర్భఫలమును దయచేతని నీకు వందనాలు. మా అమ్మగారు లలిత గ్రేస్ గారికి ఉన్న బలహీనతలో స్వస్థతను దయచేయండి. సుగుణమ్మ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. వారికి ఉన్నటువంటి ఆ క్యాన్సర్ రోగుల నుంచి స్వస్థతను దయచేయండి. నాన్నగారు రాజులాల్ గారి కుటుంబమును దీవించండి అయ్యా. ఆంటీ గారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. ఫ్యామిలీ అయ్యా స్వేతక కుటుంబాన్ని, అనే బన్ను కుటుంబాన్ని అయ్యా, చెల్లి దివ్య కుటుంబాలను దీవించిన వారి బిడ్డలను బలపరచండి. మరి ప్రత్యేకంగా ప్రెస్లీ ప్రిన్స్ అయ్యా వారి విద్యాభ్యాసంలో జ్ఞానమునిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వదిన రాజ్ కుమారి గారిని చిట్టానికి కొరకు నీకు వందనాలు నాయన. వదునుకున్న కాల బలహీనతలో స్వస్థతనివ్వండి, చిట్టానికి ఆరోగ్యమునివ్వండి నాయన. అయ్యా కాళ్ళ నొప్పులోంచి పరిపూర్ణమైన విడుదలను దయచేయండి నాయన. ఇదిగో చిట్టుకాసుకున్న బలహీనతలో స్వస్థతనివ్వండి. గర్భవతుకున్నటువంటి అంజలి నాయన సకాలం సులభమైన ప్రసవాన్ని దయచేతని నీకు స్తోత్రాలు. చిన్న కాసు చేసిన ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి. క్యారల్ యొక్క చదువులో కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబం అంతటిపై నీ కృపను ఆవరింపచేయండి. రవీనాని, కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకుని ఇరువురి యొక్క నాయన జీవితాల గర్భఫలమునిచ్చి నడిపించండి. కతార్ దేశంలో బుచ్చక్క బావగారు చేసిన ఉద్యోగాలు సహాయం చేయండి ఆయన. నాగమణి గారు కుమారుడు శ్రీనివాస్ గారి వివాహ విషయంలో సహాయం చేయండి. డి చింటూ పిండి యొక్క విద్యాభ్యాసంలో జ్ఞానమునిచ్చి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. నీకు స్తోత్రాలు అయ్యా. కే విలియమ్స్కి ఉన్నటువంటి ఆ యొక్క చదువులలో జ్ఞానమునివ్వండి నాయన. చెల్లి జీ స్వీట్ యొక్క అయ్యా విద్యాభ్యాసం కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. ఆరోగ్యమునిచ్చి జ్ఞానమునిచ్చి నడిపించండి నాయన. విజయాన్ని దయచేయండి ఆయన. తన తండ్రి గారికి రక్షణను దయచే. తల్లి గారు దూరదేశంలో చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమును, బంగారు విషయంలో అద్భుతం చేస్తారు. ఇంకా అద్భుత కార్యాలు జరిగించండి. డీని సీకున్న కిడ్నీ ప్రాబ్లం నుంచి స్వస్థతను దయచేతండి. బలహీనతలన్నీ తొలగించండి నాయన. జీ సాత్విక్ కొరకు, జాన్సన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. బిడ్డలు ఇరువురు కూడా జ్ఞానం కలిగిన యందు భయభక్తులు కలిగి ఎదగడానికి సహాయం చేయండి. జాన్సన్ ఉన్నటువంటి ఆ బలహీనతల్లో మీరే దైవికమైన స్వస్థతనిచ్చి నడిపించండి నాయన. ఇదిగో నాయన టీ బేబీ గారి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా బేబీ గారిని, అమ్మగారిని మీరు దర్శించండి నాయన. వారికి ఉన్నటువంటి బలహీనతలు ఆరోగ్యమును దయచండి. వారి గృహ నిర్మాణపు విషయంలో అయ్యా నాయన అద్భుతం జరిగించండి నాయన. తాడన్న సాగర్ కొరకు నాయన, ఆనంద్ తిలక్ గారి కొరకు నీకు వందనాలు. వారికి సంపూర్ణమైన ఆరోగ్యములు ఇచ్చి మీరు నడిపించిన రక్షణలో స్థిరపరచండి. గంట మేరీ గ్రేస్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచండి. కే సత్యవతి గారు అయ్యా సుధీర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్న వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును మీరు దయచేయండి. గృహ నిర్మాణ విషయంలో సహాయం చేయండి. తమ్ముడు వినోద్ యొక్క చేతికి కలిగిన గాయాన్ని మీరు ముట్టండి. ఆపరేషన్ లేకుండానే దైవికమైన స్వస్థతను దయచేయండి. చెల్లి సుమాకు ఆరోగ్యమునిచ్చి నడిపించండి నాయన. కే షారోన్ లేనాకున్న బ్యాక్ పెయిన్లో స్వస్థతను దయచేయండి. అయ్యా కుమారుడు నాయన వెస్లీ కొరకు ప్రార్థన చేస్తున్న 10th క్లాస్ చదువుతుండగా స్టడీస్లో నాయన మీరే జ్ఞానమునిచ్చి నడిపించండి. శ్రీలక్ష్మి గారికి ఉన్న బలహీనతలో స్వస్థతనివ్వండి. కిషోర్ గారి యొక్క నాయన దూరదేశంలో వారు చేస్తున్న పనుల్లో, ప్రయాణాల్లో సహాయం చేయండి. మా సోదరులు అయ్యా నాయన సిద్ధార్థ గారికి ఉన్న లివర్ ప్రాబ్లంలో స్వస్థతను దయచేయండి ఆయన. గొలమందల ప్రియదర్శిని కిను ఫ్యామిలీ కొరకు నీకు స్తోత్రాలు. బిడ్డలను దీవించి బలపరచండి. వారి బిడ్డల యొక్క చదువుల్లో నాయన మీరే తోడుగుని నడిపించండి. నేను గొలమందల ఎలీషా ప్రభు ఎలీషా గారు పండుగ నాయన నర్సపురంలో వారు చేస్తున్న వ్యాపారంలో నీ కృపను తోడుగుంచండి. చేస్తున్న వ్యాపారంలో ఒక షాప్ కట్టుకోవాలని, స్థలాన్ని కొనాలని ప్రయత్నం చేస్తుండగా ఆ కార్యమును మీరు సఫలపరిచి మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఆయనకే శ్యామలరావు గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం, స్వస్థతను దాయించిన. కిరణ్ గారికి ఉన్న అయ్యా కిరణ్ గారి యొక్క హార్ట్ ఆపరేషన్ విషయంలో మీరే కార్యం జరిగించిన. హేమలత రాజు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి పరిచయను దీవించండి. సన్నీ జాయ్ చదువుల్లో సహాయం చేయండి ఆయన. అయ్యా రమేష్ కుమార్ గారు, రత్నకుమార్ గారిని దర్శించిన ఆయన. వారికి ఆరోగ్యమునిచ్చి గర్భఫలమునిచ్చి నడిపించండి నాయన. ఇదిగో మౌనిక కొరకు, రాహితి కొరకు ప్రార్థన చేస్తున్న. మంచి ఉద్యోగంలో అయ్యా స్థిరపడినట్లుగా సహాయం చేయండి ఆయన. పంగిడిలో ఉన్న గంగా జలం గారు అయ్యా వారికి ఎదుర్కొన్నటువంటి బలహీనతలో స్వస్థతను దయచేయండి ఆయన. ఎం లక్ష్మి తులసి గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. సతీష్ గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క గృహ నిర్మాణ విషయంలో సహాయం చేసి అయ్యా తల్లి గారికి ఆరోగ్యం ఇచ్చి కుటుంబానికి రక్షణ భాగ్యమును దయచేయండి. జాన్సీ గారి ఫ్యామిలీ గారిని అయ్యా నాయన కుటుంబం అందరికి రక్షణ భాగ్యమును దయచేయండి. ఎం రమేష్ గారు అయ్యా నాయన వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. ఎం సుమా గారికి ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో అద్భుతం చేయండి ఆయన. వారి యొక్క కుమార్తె యశస్వి విషయంలో అద్భుతం చేయండి ఆయన. ఎం సూర్యబాబు గారికి ఆరోగ్యమును దయచేయండి. ఉద్యోగ విషయంలో అద్భుతం జరిగించండి. ఎన్ సుధాకర్ గారు అయ్యా రక్షణ విషయంలో, ఆరోగ్య విషయంలో కార్యం జరిగించండి. ఎన్ జూలియమ్మ గారికి ఆరోగ్యమును దయచేయండి ఆయన. ఎన్ పద్మ గారి
ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్న అద్భుతం చేయండి నాయన. ఈ నయోమి గారికి విద్యాభ్యాసంలో సహాయం చేయండి, నోవా విద్యాభ్యాసంలో సహాయం చేయండి. మణిరత్నం గారికి ఉన్నటువంటి నాయన బలహీనతలో దైవికమైన స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. చెల్లి స్టెల్లా కొరకు ప్రార్థన చేస్తున్న తన భర్త ఎలీషా గారు దూరదేశం వల్ల సహాయం చేశారు అయ్యా. స్టెల్లా యొక్క విద్యాభ్యాసంలో చేస్తున్న పనుల్లో సహాయం చేయండి. తమ్ముడు స్టీవెన్ యొక్క తండ్రి ఉద్యోగ ప్రయత్నాలలో నాయన లైసెన్స్ విషయంలో కూడా మీరే కార్యమును జరిగించిన నాయన మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. సహాయించి చెల్లి రజిత కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తనకి ఇచ్చిన బిడ్డలను దీవించండి అయ్యా. వారు నాయన ఉన్నటువంటి శోధనలన్నీ తొలగించి కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహించి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. జీవమణి గారికి ఆరోగ్యమును మీరు దయచేసి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. నీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను ఆయన. ఏకరాత్రికాల సమయంలో ఇదిగో నల్లి ప్రసన్న గారి కుమారుడికి ఆరోగ్యమును ఇవ్వండి. దిర్ల శిరీష్ గారికి ఉన్నటువంటి బలహీనతలన్నింటిలో కూడా మీరు దైవికమైన స్వస్థతను దయచేయండి ఆయన. అనుష కుటుంబమును దీవించండి. బీరా మనీష గల్ఫ్లో చేస్తున్న పని అంతట్లో కూడా క్షేమమునిచ్చి మీరు నడిపించండి నాయన. నల్లి శివ గారి చిన్న కుమారుడికి ఆరోగ్యమును దయచే తండ్రి అయ్యా. అనంతపురంలో ఉన్నటువంటి మేరీ, టీనా, దర్శన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దర్శనకు ఆరోగ్యమును దయచే తండ్రి. దైవజనులు స్టీఫెన్ రాక్ గారు అయ్యా నాయన వారికి ఉన్నటువంటి ఆ కంటి సమస్యలో స్వస్థతను దయచేయన. చొప్పల చిరంజీవి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. దీపటి సుశీల గారికి అయ్యా గుండె దడలో నుంచి దైవికమైన స్వస్థత ఆరోగ్యమును దయచేతని నీకు వందనాలు అయ్యా. దీపాటి నాయన ఇదిగో నాయన పాలరాజు కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. కుమారుడు నాయన ఇదిగో ప్రో కౌన్సిలింగ్లో మంచి ప్లేస్మెంట్ రావడానికి సహాయం చేయండి. మరియం పెద్దమ్మకు మంచి ఆరోగ్యమును దయచండి. సుశీల పెద్దమ్మను మీరు దీవించండి నాయన అయ్యా. మంచి ఆరోగ్యమునిచ్చి బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్న, శక్తినిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. అద్భుత కార్యములను మీరు చేయగలిగిన దేవుడు తండ్రి అయ్యా. చేరువచ్చిన బిడ్డలందరి విషయంలో మేలు చేయండి, అద్భుత కార్యములు మీరు జరిగించండి తండ్రి. ఏ విషయాలైతే మేము సన్నిధిలో ఏక మనసుతో మేము విజ్ఞాపన చేస్తున్నామో మా ప్రార్థనలు ఆలకించి అద్భుత కార్యములు మీరు జరిగించి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన అయ్యా. నాయన తమ్ముడు విజయబాబు యొక్క ప్రమోషన్ విషయంలో అయ్యా మీరే సహాయం చేసి బిడ్డ విషయంలో మీరే కార్యములు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన అయ్యా. ఘనుడా గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి అయ్యా. చిన్న బిడ్డ చింటుకున్న గ్యాస్ పైనలోంచి స్వస్థతను దయచేసి నడిపించండి తండ్రి. నీకు వందనాలు అయ్యా నాయన. ఈ ఉదయకాల ఈ రాత్రికాల సమయంలో ప్రజ్వల ప్రార్థన మందిరం మంచి పరిచర్య కొరకు వందనాలు అయ్యా. పరిచర్లు మీరు దీవించండి, ఆశీర్వదించండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా పరిచర్లు మీరు విస్తరింపచేయండి నాయన. ఇదిగో అన్యజనులు అనేక మంది నీ సన్నిధిలోనికి రావడానికి తండ్రి, రక్షణలోనికి రావడానికి పరిచర్ను మీరు పైకి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇంకా అనేకమైన నూతనమైన ప్రాంతాల్లో పరిచర్లు మాకు దయచేతని నీకు స్తోత్రాలు. అదే రీతిలో ఏక సంవత్సర కాలంలో జరగబోయే అక్టోబర్లో జరిగే ఉపవాస ప్రార్థనల కొరకును, నవంబర్లో జరగబోయే ఆత్మల రక్షణ సువార్త సభల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. నీ చిత్తములో, నీ ప్రణాళికలు, నీ ఉద్దేశంలో బలంగా, ఆశీర్వాదకరంగా, ఘనముగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మా ప్రాంతానికి దీవెనకరంగా జరగడానికి అయ్యా మీరే సహాయం ఇచ్చండి. నీ చిత్తమును జరిగించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో చేరి వచ్చిన బిడ్డలందరిపై నీ కరుణ హస్తం ఉంచండి నాయన. తిరిగి వెళుతుండగా ప్రయాణంలో క్షేమమునివ్వండి, సుఖమైన నిద్రను అనుగ్రహించండి. ప్రతి సమస్యలో, ప్రతి ఎదుర్కొన్న పోరాటాల్లో పరిష్కారపు మార్గముగా మీరే నీ స్వరమును వినిపించి బిడ్డలతో మాట్లాడండి. ఆ మాటకు బిడ్డలు విధేయులవడానికి సహాయం చేయమని మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం మాకు దయచేయం. మడల అపరాధములు చేసిన నీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమి. మమ్మల్ని శోధనలోని తేకాకీనుని తప్పించం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు,